Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 11th మార్చ్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 11th మార్చ్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we will see the important articles that we will discuss today. First and foremost article, associations of real money gaming firms put out the ethics code recently. సో రియల్ మనీ గేమింగ్ ఫర్మ్స్ అయితే కనుక ఉన్నాయండి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పోకర్ బాజీ అని, లేకపోతే డ్రీమ్ 11 అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఫ్యాంటసీ స్పోర్ట్స్ అవి కండక్ట్ చేసేటువంటి కంపెనీస్ ఫర్మ్స్ ఏంటి అని అంటే ఎథిక్స్ కోడ్ని అయితే తీసుకుని వచ్చాయి. దాని గురించి మనం అయితే కనుక డిస్కస్ చేస్తాం. ఫాలోయింగ్ ద రివ్యూ, యునైటెడ్ స్టేట్స్ టు స్క్రాప్ ద 83% ఆఫ్ ద యుఎస్ఏఐడి ప్రోగ్రామ్స్, సేస్ రుబియో. సో ఈ యుఎస్ఏఐడి అని చెప్పేసి ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ ఉంది. దాని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓవర్ 6 lakh కేసెస్ ఐడెంటిఫైడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద టీబీ కంట్రోల్ క్యాంపెయిన్. సో 100-day టీబీ కంట్రోల్ క్యాంపెయిన్ అండర్లో మనకి ఏంటంటే కనుక 6 lakh కేసెస్ని మనకైతే కనుక ఐడెంటిఫై చేశారు. వాటి గురించి, ట్యూబర్క్యులోసిస్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. యాజ్ ఇండియా యుఎస్ఏ ట్రేడ్ అగ్రిమెంట్ అండ్ ఇండియా యుఎస్ఏ ట్రేడ్ అగ్రిమెంట్ అండ్ ద టెస్ట్ ఆఫ్ WTO లాస్ అని చెప్పేసి మనకి ఎడిటోరియల్ పబ్లిష్ అయిందండి. లైక్ ఇండియా యుఎస్ఏ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి మనకైతే కనుక ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది. దాని గురించి ఇక్కడ మనం మాట్లాడతాం. ఇండియా సెకండ్ లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్ ఆఫ్టర్ యుక్రెయిన్ ఇన్ 2022-24 సేస్ సిప్రి. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మనకు ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ని తీసుకుని వచ్చారు. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ రిపోర్ట్, ఇండియా ఈజ్ ర్యాంక్డ్ సెకండ్ లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్ అండి. సో దాని గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సెంటర్ బిగిన్స్ ద హెడ్ హంట్ ఫర్ IRDAI చీఫ్స్ పోస్ట్ యాజ్ పాండా ఈజ్ సెట్ టు ఎగ్జిట్. సో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక బాడీ ఉంది. దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. లలిత్ మోడీస్ Vanuatu పాస్పోర్ట్ టు బీ క్యాన్సిల్డ్. Vanuatu అనేటువంటి ఐలాండ్ కంట్రీ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడుతాం. లోక్సభ పాసెస్ ద బిల్స్ ఆఫ్ లేడింగ్ బిల్ ఎయిమ్ టు సింప్లిఫై ద షిప్పింగ్. సో షిప్పింగ్ని ఫర్దర్గా ఇంకా సింప్లిఫై చేయడం గురించి, ట్రాన్స్పరెన్సీని పెంచడం గురించి లోక్సభ రీసెంట్గా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బిల్స్ని మనకైతే పాస్ చేసింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బిల్స్ ఆఫ్ లేడింగ్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ బిల్ని మనకైతే కనుక పబ్లిష్ చేశారండి. దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్. లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. అసోసియేషన్స్ ఆఫ్ రియల్ మనీ గేమింగ్ ఫర్మ్స్ పుట్ అవుట్ ద ఎథిక్స్ కోడ్ రీసెంట్లీ. వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ మనకి ఏంటి అని అంటే ఈ రోజున మనకి చూసుకుంటే కనుక ఆన్లైన్ గేమింగ్ అయితే కనుక ఉంటుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కార్డ్స్ గేమ్, మనకి పోకర్ బాజీ అంటారనమాట. వెరీ వెరీ ఫేమస్ అది మనకి. దెన్ అలాగనే వీ హ్యావ్ అనదర్ ఇంపార్టెంట్ సంథింగ్ కాల్డ్ యాజ్ మనకి ఏంటి అని అంటే కనుక డ్రీమ్ 11 అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మనకి ఫ్యాంటసీ స్పోర్ట్స్ అది కూడా ఆడుతూ ఉంటారు. లైక్ కబడ్డీ, ఫుట్బాల్, క్రికెట్, ఫ్యాంటసీ స్పోర్ట్స్ అనేటువంటిది ఇక్కడ మనకి అంటే రియల్ మనీ యూస్ చేసి ఇక్కడ ఈ ఒక ఆన్లైన్ గేమింగ్ అనేటువంటిది చేయబడడం జరుగుతుంది. బట్ కానీ ఇప్పుడు వాళ్ళు అంటే దానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్, ఫర్మ్స్ ఏంటంటే కనుక ఒక ఇంపార్టెంట్ ఎథిక్స్ కోడ్ని అంటే కోడ్ ఆఫ్ ఎథిక్స్ని మనకి ఏంటి అని అంటే తీసుకుని వచ్చారనమాట. అంటే వాళ్ళు ఏమేం ఫాలో అవ్వాలి, ఏమేం గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ సెల్ఫ్ రెగ్యులేషన్. ఏమని, ఫర్ ఎగ్జాంపుల్ మైనర్స్ని
మనం ఏంటి అని అంటే కనుక దీంట్లో ప్లే చేయనివ్వకూడదు, వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. అండ్ అలాగే ప్రతి సంవత్సరం ఈ యొక్క ఫర్మ్స్ అన్నిటికీ ఆడిటింగ్ అనేటువంటిది జరగాలి, సో దట్ వెదర్ ఆర్ దే ఫుల్లీ కాంప్లియంట్ విత్ ద లా ఆర్ నాట్. అండ్ వల్నరబుల్ ప్లేయర్స్ని మనం ఏంటి అని అంటే కనుక ప్రొటెక్ట్ చేయాలి అంటూ కొన్ని గైడ్ లైన్స్ పెట్టుకున్నారండి. దట్ ఈస్ వాట్ ఈస్ దిస్ థింగ్. అసోసియేషన్స్ ఆఫ్ రియల్ మనీ గేమింగ్ ఫర్మ్స్ పుట్ అవుట్ ద ఎథిక్స్ కోడ్. సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఏమేమి ఉన్నాయి మనకి? ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ అనే ఒక ఆర్గనైజేషను, ద గేమింగ్ ఫెడరేషన్ అండ్ ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ రిప్రజెంట్ ద మెంబర్స్ సచ్ యాజ్ Dream11 and as well as the PokerBaazi. సో విచ్ రన్ ద గేమ్స్ ఇన్ విచ్ యూజర్స్ కెన్ రిస్క్ ద మనీ ఫర్ రివార్డ్. వాళ్ళు ఏంటి అంటే మనీ, రియల్ మనీ యూజ్ చేసి రివార్డ్స్ గురించి టు ఎర్న్ మోర్ మనీ ఈ యొక్క ఆన్లైన్ గేమ్స్ అనేటువంటి వాడుతూ ఉంటారు. సో వాటిని మనం ప్రాపర్గా రెగ్యులేట్ చేయాలి, సెల్ఫ్ రెగ్యులేట్ చేయాలి. వాటిల్లో మనం ఏంటి అని అంటే కనుక ట్రాన్స్పరెన్సీ అనేది ప్రమోట్ చేయాలి, మైనర్స్ని అలౌ చేయకూడదు, ప్రతి సంవత్సరం ఆడిటింగ్ అనేటువంటిది జరగాలి, సో దట్ ఆర్ దే ఫుల్లీ కాంప్లైంట్ విత్ ద లా ఆర్ నాట్ అంటూ మనకి కొన్ని ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ వీళ్ళు తెచ్చుకోవడం జరిగింది. సో లెట్ us డిస్కస్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. 3 ఇండస్ట్రీ అసోసియేషన్స్ ఇన్ ద రియల్ మనీ గేమింగ్, ఆర్ఎంజీ అంటారండి. రియల్ మనీ గేమింగ్ ఇక్కడ ఏమి ఉత్తుత్తి మనీ కాదనమాట, ఇట్స్ ఎ రియల్ మనీ గేమింగ్ సెక్టర్ హ్యావ్ రిలీజ్డ్ ఏ కోడ్ ఆఫ్ ఎథిక్స్. దే హ్యావ్ బ్రాట్ అప్ ద కోడ్ ఆఫ్ ఎథిక్స్ టు ప్రమోట్ రెస్పాన్సిబుల్ గేమింగ్ని మనం ప్రమోట్ చేయడం గురించి. దిస్ మూవ్ కమ్స్ ఎమిడ్ పెండింగ్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అండ్ స్టేట్ లెవెల్ ఎఫర్ట్స్ టు రెగ్యులేట్ ద ఇండస్ట్రీ. సో రకరకాల స్టేట్స్ రకరకాల రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తున్నారు, రకరకాలుగా రెగ్యులేట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి మనకి ఏంటంటే యూనిఫామ్గా వీళ్ళే సెల్ఫ్ రెగ్యులేటరీ సో కోడ్ ఆఫ్ ఎథిక్స్ని మనకి తెచ్చుకోవడం జరిగింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెవరు ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్, నెక్స్ట్ వచ్చేసి గేమింగ్ ఫెడరేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ అని చెప్పేసి మనకు ఆర్గనైజేషన్స్ ఉన్నాయన్నమాట. ఈవెంట్ ఆబ్జెక్టివ్ మైనర్స్ని సో ఈ యొక్క గేమ్స్ నుంచి ఆడనివ్వకుండా మనం ప్రివెంట్ చేయాలి, ప్రివెంట్ ద మైనర్స్ ఫ్రమ్ యాక్సెసింగ్ దీస్ ఆర్ఎంజీ ప్లాట్ఫార్మ్స్. సెకండ్ వన్, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద వల్నరబుల్ ప్లేయర్స్ బై ఎన్ష్యూరింగ్ రెస్పాన్సిబుల్ గేమింగ్ ప్రాక్టీసెస్ని ఫాలో అవుతూ మనం ఈ యొక్క వల్నరబుల్ ప్లేయర్స్ని మనం ప్రొటెక్ట్ చేయాలి అంటూ మనకైతే కనుక చెప్పబడడం జరిగింది. టైం లైన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఫర్మ్స్ ఈ వేటికైతే కనుక 10 crore యూజర్స్ ఉంటారో అలాంటి వాళ్ళు 6 months లోపల ఈ కోడ్ ఆఫ్ ఎథిక్స్ తోటి కాంప్లైంట్గా ఉండాలి. అండ్ అలాగే సో ఫర్ అదర్ ఫర్మ్స్కి వచ్చేసి 9 months అయితే కనుక వీళ్ళు పెట్టడం జరిగిందండి. ఏవేంటి మేజర్ ప్రొవిజన్స్ ఏవేంటి అని అంటే కనుక ఎవ్రీ ఇయర్ యాన్యువల్ కాంప్లయన్స్ ఆడిట్ మస్ట్ బి కండక్టెడ్ సో దట్ టు ఎన్ష్యూర్ ఫర్మ్స్ ఆర్ ఫాలోయింగ్ ద లీగల్ రిక్వైర్మెంట్స్, అంటే దే ఆర్ ఫుల్లీ ఇన్ కాంప్లియంట్ విత్ ద లా అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే చేయడం గురించి. అండ్ అలాగే మ్యాండేటరీ నో యువర్ కస్టమర్ వెరిఫికేషన్ అనేటువంటిది చేయాలి సో దట్ టు ప్రివెంట్ ద మైనర్స్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ పర్టికులర్ స్పేస్. ట్రాన్స్పరెంట్ టర్మ్స్ అనేటువంటివి ఉండాలి ఫర్ ద యూజర్స్. సెల్ఫ్ ఎక్స్క్లూజన్ ఫీచర్ అనేది ఉండాలి ఫర్ ద ప్లేయర్స్. గ్రీవెన్స్ రిడ్రసల్ సిస్టమ్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి ఫర్ కస్టమర్ కంప్లైంట్స్. ఎవరైనా సరే కంప్లైంట్స్ రైజ్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి గ్రీవెన్స్ రిడ్రసల్ సిస్టమ్ ప్రాపర్గా మనకి ఏంటి అని అంటే కనుక ఎస్టాబ్లిష్ చేయాలి అంటూ మనకి ఏంటంటే చెప్పడం జరుగుతుందండి. సో యాజ్ ఆఫ్ నౌ మనకి గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఫర్ దిస్ ఆర్ఎంజీ సెక్టార్ ఆర్ పెండింగ్. స్టేట్స్ ఆర్ ఇండిపెండెంట్లీ ఇంపోజింగ్ ద రెస్ట్రిక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టేట్స్ మనకి ఏంటి అని అంటే కనుక ఏ స్టేట్కి ఆ స్టేట్ డిఫరెంట్ లెవెల్స్లో మనకి రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి వీటి మీద ఈ ఆన్లైన్ గేమింగ్ మీద ఇంపోజ్ చేయబడడం జరుగుతుంది. సో ఓవరాల్ సెల్ఫ్ రెగ్యులేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, బికాజ్ ఎందుకంటే సో మెనీ మైనర్ ప్లేయర్స్ ఆర్ ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్ దీస్ పర్టికులర్ గేమింగ్లో మనకి ఏంటి అని అంటే పార్టిసిపేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో దే ఆర్ లూజింగ్ దేర్ రియల్ మనీ అండ్ ఆర్ సమ్టైమ్స్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్. వీటంతటినీ కూడా ప్రివెంట్ చేయడం గురించి మనకి వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కోడ్ ఆఫ్ ఎథిక్స్ని మనకి తీసుకుని రావడం జరిగింది. సో దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. మూవింగ్ ఆన్ టు ద సెకండ్ ఆర్టికల్, ఫాలోయింగ్ ద రివ్యూ United States to scrap the 83% of US aid programs, says Rubio. So ఎవరండి రూబియో? సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఈస్ మార్కో రూబియో.
యుఎస్ ఎయిడ్ అని చెప్పేసి ఉందన్నమాట. ఈ యుఎస్ ఎయిడ్ అనేటువంటిది ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఏజెన్సీ. ఏం చేస్తారు, ప్రపంచానికి కావాల్సినటువంటి హ్యూమానిటేరియన్ ఎయిడ్ అనేటువంటిది ఈ ఆర్గనైజేషన్ మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికన్ కంట్రీస్లో మనకి ఏదైనా ఫెమైన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి కానివ్వండి, లేకపోతే వాటర్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి, మెడికల్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి, ఏవైనా మనకి ఏంటి అంటే వెరీ డేంజరస్ డిసీజెస్ ఉంటే వాటిని కాంబాట్ చేయడం గురించి, వాటికి మెడిసిన్స్ సప్లై చేయడము, ఇలా వాట్ నాట్. సో హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్స్ గురించి మనకి ఏంటి అంటే కనుక మెడిసిన్స్ అవి సప్లై చేయడం. యుఎస్ ఎయిడ్ ఆర్గనైజేషన్ మనకి ఏంటి అని అంటే కనుక ఇప్పటిదాకా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనకైతే కనుక ఖర్చు పెట్టారు. బట్ ఇప్పుడు మనకి ట్రంప్ వచ్చిన తర్వాత మనకి ఏమంటున్నారు అని అంటే కనుక యుఎస్ ఎయిడ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా కంప్లీట్లీ వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్ అంటూ 10,000 పీపుల్ ఉండేటువంటి స్టాఫ్ని 300 మెంబర్స్కి మనకి ఏంటి అంటే తీసుకుని వచ్చేసారు. అలాగే 90-day ఫ్రీజ్ కూడా పెట్టేశారండి ఈ ఫండ్స్ని మీద. అంటే రివ్యూ చేసి మేము ఏంటి అని అంటే కనుక మళ్ళీ ఇది చేస్తామని చెప్పి, ఇదిగో ఇప్పుడు రివ్యూ చేసి ఏం చెప్తున్నారు, 83% ఆఫ్ ద ప్రోగ్రామ్స్ 83% ఆఫ్ ద ప్రోగ్రామ్స్ మనకి ఏంటి అని అంటే కనుక యూఎస్ యొక్క ఇంట్రెస్ట్ని సర్వ్ చేయట్లేదు, లేదా ఇన్ఫ్యాక్ట్ కొన్ని అయితే కనుక యూఎస్ ఇంట్రెస్ట్కి ఎగెనెస్ట్గా మనకి ఏంటి అని అంటే కనుక ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటూ 83% ఆఫ్ ద ప్రోగ్రామ్స్ని మనకి క్యాన్సిల్ చేసేయబడడం జరిగింది. యుఎస్ ఎయిడ్ అనేటువంటిది ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ. హ్యూమానిటేరియన్ ఎయిడ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, దానికి కావాల్సినటువంటి ఫండ్స్ అవి కూడా మనకైతే కనుక అలొకేట్ చేసి ఆ ఫండ్స్ అవి కూడా మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. ఇక్కడ రాశారు చూడండి, ద 5,200 కాంట్రాక్ట్స్ దట్ ఆర్ నౌ క్యాన్సిల్డ్ స్పెంట్ టెన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ దట్ డిడ్ నాట్ సర్వ్ అండ్ ఇన్ సమ్ కేస్ ఈవెన్ హార్మ్డ్ ద కోర్ నేషనల్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో మీరు కపుల్ ఆఫ్ డేస్ నుంచి అండ్ ఇన్ఫ్యాక్ట్ జనవరి ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి మీరు ఫాలో అవుతూ ఉండుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మల్టిపుల్ డెసిషన్స్ మనకైతే కనుక తీసుకుంటున్నారు కదండి. సో ఓకే, సో ఇట్ విచ్ హ్యాస్ వెరీ హ్యూజ్ ఇంపాక్ట్స్ కూడా మనకైతే కనుక ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి మనకైతే కనుక బయటకు వచ్చేసారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి నుంచి మేమైతే కనుక విత్డ్రా అయిపోతున్నామని చెప్పారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూటర్ అండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్లోకి బయటకు వచ్చేస్తే కనుక డెఫినెట్లీ దీని యొక్క ఫైనాన్షియల్స్ అనేటువంటివి ఇంపాక్ట్ అవుతాయి అంటూ మనకి ఎక్స్పర్ట్స్ అయితే కనుక చెప్తున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఎవరికి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి. దిస్ క్లియర్లీ షోస్ హౌ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఈజ్ డిపెండెంట్ అపాన్ వన్ కంట్రీ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అట్లీస్ట్ నౌ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తన యొక్క సోర్స్ ఆఫ్ రెవెన్యూ అనేటువంటిది డైవర్సిఫై చేసుకోవాలి, ఒక్క దేశం మీద ఆధారపడకూడదు అంటూ మనకి ఎక్స్పర్ట్స్ అయితే కనుక చెప్పడం జరుగుతుందండి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి విత్డ్రా అయిపోతున్నారండి. ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి విత్డ్రా అయిపోతున్నారు. సో దీనికి సంబంధించి ఏం తెలియాలి మనకి, ఎందుకనంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి విత్డ్రా అయిపోవడం ఏంటంటే, ప్యారిస్ అగ్రిమెంట్ 2015లో మనకైతే కనుక సైన్ చేయబడడం జరిగింది. అండ్ యుఎస్ఏ విత్డ్రా అయిపోవడం అనేది డెఫినెట్లీ ఏ సెట్ బ్యాక్ అండి మిగతా దేశాలకి. బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ మనకి డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్ మధ్యన టజల్ విపరీతంగా మనకి జరుగుతోంది. అంటే డెవలప్డ్ కంట్రీస్ మాది కాదు రెస్పాన్సిబిలిటీ అంటారు, డెవలపింగ్ కంట్రీస్ మీదే రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి అంటారు. దేనికి, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్కి వీటికి కూడా. అండ్ కంట్రీస్ మనం తీసుకుంటే కనుక చైనా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా. సో వీళ్ళు లీడింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిటర్స్, మనకి లీడింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిటర్స్. మరి ఇలాంటి వాళ్ళల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బయటకు వచ్చేస్తే ఖచ్చితంగా అది అదర్ మేజర్ ఎమిటర్స్ లైక్ చైనా, ఇండియా, ఇలా మిగతా దేశాల యొక్క కాన్ఫిడెన్స్ని మీద కూడా, లేదా మిగతా దేశాల యొక్క కమిట్మెంట్స్ని కూడా ఇంపాక్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటూ ఎక్స్పర్ట్స్ మనకి చెప్పడం జరుగుతుంది. దిస్ వాజ్ ఎ సెకండ్ ఇంపార్టెంట్ డెసిషన్. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటి మనకి, గ్రీన్లాండ్ని నేను ఏం చేస్తానో గ్రీన్లాండ్ని మళ్ళీ మేము గ్రీన్లాండ్ని ఆక్యుపై చేసుకుంటాము. ఇన్ఫ్యాక్ట్ మిలిటరీ యాక్షన్ ద్వారా కూడా మేము ఏంటి అని అంటే కనుక గ్రీన్లాండ్ని ఇది చేస్తాము అని చెప్పి ట్రంప్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే
గ్రీన్లాండ్ మనకి క్లైమేట్ చేంజ్ మూలాన మనకి ఏమవుతోంది, ఈ ఆర్కిటిక్ సీ అంతా కూడా మనకి ఏమవుతుంది అని అంటే కనుక కరిగిపోతుంది. బికాస్ ఆఫ్ డ్యూ టు ద హ్యూజ్ టెంపరేచర్స్ వల్ల, రైజింగ్ టెంపరేచర్స్ వల్ల కరిగిపోతూ మంచి కొత్త కొత్త షిప్పింగ్ రూట్స్కి మనకి ఏంటి అని అంటే కనుక హ్యూజ్ పొటెన్షియల్ ఓపెన్ చేస్తుంది. అలాగే ఆయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్స్ క్యారీ అవుట్ చేసుకుందాం అనుకుంటే కనుక ఇప్పుడు ఆ రిజర్వ్స్ అన్నీ కూడా మనం ఈజీగా మనం ఏంటి అని అంటే కనుక ఎక్స్ప్లోర్ చేసుకోగలం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గ్రీన్లాండ్ని నేను ఎలాగైనా సరే టేక్ ఓవర్ చేసుకుంటాను అంటూ ట్రంప్ చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే గ్రీన్లాండ్ పీపుల్కి కూడా మనకి ఏంటంటే ఒక ఓపెన్ కాల్ ఇస్తున్నారనమాట. సో మీరు మా దేశంలోకి వచ్చేసినట్లయితే కనుక వి వెల్కమ్ యూ, మిమ్మల్ని మళ్ళీ వి విల్ మేక్ యూ రిచ్. సో అమెరికా ఏ విధంగా రిచ్, అదేవిధంగా గ్రీన్లాండ్ పీపుల్ కూడా యూ విల్ ఆల్సో బీ రిచ్ అని చెప్పేసి ట్రంప్ ఒక ఓపెన్ కాల్ మనకైతే గ్రీన్లాండ్ పీపుల్కి ఇస్తున్నారండి. దిస్ వాజ్ అ థర్డ్ ఇంపార్టెంట్ డెసిషన్. అండ్ దెన్ ఫోర్త్ ఇంపార్టెంట్, ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం కదా యుఎస్ ఎయిడ్ అని చెప్పేసి మనకి ఏంటంటే ఇది ఇండిపెండెంట్ ఏజెన్సీ, హ్యుమానిటేరియన్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తారు. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. సో దీని నుంచి మనకి ఏంటంటే కనుక ట్రంప్ ఏం చెప్తున్నారు, ఈ మనీ అంతా కూడా ఇదంతా అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ యొక్క మనీ, ఈ మనీ అంతటిని ఇలా వేస్ట్ఫుల్గా ఖర్చు పెట్టడం అనేటువంటిది వీ వోంట్ ఎంకరేజ్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. దెన్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ వన్ మనం చూసుకుంటే కనుక పనామా కెనాల్ అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ కెనాల్స్ అండి, మనకి సువేజ్ కెనాల్ లాగా. ఇప్పుడు ఈ పనామా కెనాల్ దగ్గర మనకి చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది పెరిగిపోతుంది. ఇప్పుడు అమెరికా యొక్క షిప్స్ మీద వీటి మీద ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువగా మనకి వేసేయడం జరుగుతుంది. అందుకని సో యుఎస్ఏ ఏం థ్రెటన్ చేస్తుందంటే, ఏం భయపెడుతోందంటే, మళ్ళీ ఈ పనామా కెనాల్ని మేము టేక్ ఓవర్ చేసేసుకుంటాము. అంటే ఇంతకుముందు పనామా కెనాల్ మనకి యుఎస్ఏ కంట్రోల్లోనే ఉండేది, మళ్ళీ మేము టేక్ ఓవర్ చేసేసుకుంటాము అని చెప్పేసి మనకి పనామా కెనాల్ని కూడా మనకైతే కనుక థ్రెటన్ చేస్తున్నారు. దిస్ వాజ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్. సిమిలర్లీ గాజా స్ట్రిప్. సో గాజాని మళ్ళీ మేము రీడెవలప్ చేస్తాము. గాజాలో ఉండేటువంటి పాలస్తీనియన్స్ అందరినీ కూడా మేము ఏంటి అని అంటే కనుక వాళ్ళని బయటికి పంపించేసి, అంటే ఇతర దేశాలకి ఈజిప్టు లేకపోతే జోర్దాను ఇలా పక్కకు పంపించేసి గాజాని మళ్ళీ రీడెవలప్ చేసి మనకి థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ని క్రియేట్ చేస్తాము అంటూ ఒక కొత్త ప్రపోజల్ని మనకి ట్రంప్ అయితే తీసుకుని వచ్చారండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, సస్పెన్షన్ ఆఫ్ ఎయిడ్ టు యుక్రెయిన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే గత సంవత్సరాలుగా మనకి యుక్రెయిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా మధ్య వార్ అయితే జరుగుతుంది. మోస్ట్లీ 2022లో మనకైతే కనుక స్టార్ట్ అయినటువంటి వారు ఇప్పటిదాకా మనకి ప్రీవియస్ అమెరికన్ ప్రెసిడెంట్ యొక్క అండర్లో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనకి ఏంటంటే యుక్రెయిన్కి ఎయిడ్గా మనకి ప్రొవైడ్ చేశారు. ఎందుకు? రష్యాని ఫైట్ చేయడం గురించి. బట్ ఇప్పుడు ట్రంప్ వచ్చి ఏం చెప్తున్నారంటే, ఇంకెంతకాలం మేము ఇలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మీకు ఖర్చు పెట్టాలి, సో అంటూ మనకి ఏంటంటే యూ జస్ట్ గో అండ్ హ్యావ్ పీస్ విత్ రష్యా. సో రష్యాతో కూర్చుని మాట్లాడుకుని పీస్ అయితే కనుక రండి, అంతే తప్ప మేము ఇంకా మీకు ఇది ప్రొవైడ్ చెయ్యము, ఎయిడ్ ప్రొవైడ్ చెయ్యము అని చెప్పేసి ఆ మిలిటరీ ఎయిడ్ని మనకి సస్పెండ్ చేశారంటే ట్రంప్. సో దట్ ఈస్ సస్పెన్షన్ ఆఫ్ ఎయిడ్ టు యుక్రెయిన్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. సో దెన్ వీ హ్యావ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక సో టారిఫ్స్ అనేటువంటివి విపరీతంగా వేసేస్తున్నారు. అంటే ట్యాక్సెస్ అనేటువంటివి ఇతర దేశాల మీద, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కెనడా మీద, మెక్సికో మీద, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా మీద, యూరోపియన్ యూనియన్, చైనా, అంటే వాళ్ళ యొక్క గూడ్స్ ఏవైతే అమెరికన్ మార్కెట్స్లోకి వస్తుంటాయో వాటన్నిటి మీద ఈ యొక్క ఇంపోర్ట్ డ్యూటీ అనేటువంటిది వేయడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుంది, అమెరికన్ గూడ్స్లో మన యొక్క గూడ్స్ అనేటువంటివి ఏమైపోతాయి, ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. సో దానివల్ల మన మార్కెట్ అనేటువంటిది కోల్పోతాము అంటూ టారిఫ్స్ అనేటువంటిది మనకి ఇంపోజ్ చేస్తున్నారు. దిస్ వాజ్ అనదర్ ఇంపార్టెంట్ డెసిషన్ దట్ ఈస్ టేకెన్ బై ద ట్రంప్. దెన్ వీ హ్యావ్ ద ఇరాన్ తోటి మనకి ఏంటంటే పీస్ డైలాగ్. సో ఇరాన్ తోటి పీస్ డైలాగ్, దట్ ఈస్ సంథింగ్ నోన్ యాజ్, రదర్ దాన్ యూ కాల్ ఇట్ యాజ్ పీస్ డైలాగ్, ఇట్స్ ఎ న్యూక్లియర్ డైలాగ్. ఇరాన్ తోటి
న్యూక్లియర్ డైలాగ్ మరలా ఓపెన్ చేయమని చెప్పేసి ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖామెనీకి ట్రంప్ మనకు ఒక లెటర్ రాశారండి. ఏమని, మరలా న్యూక్లియర్ డైలాగ్ను ఓపెన్ చేయండి, లేకపోతే మేము మిలిటరీ యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము వెనకాడము అంటూ JCPOA గురించి మనకైతే కనుక రెఫర్ చేయబడడం జరిగింది. JCPOA అంటే జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. This is another decision that is taken by the Trump. Then next వచ్చేసి సస్పెన్షన్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మనకి ఏంటి అని అంటే కనుక సో రిటర్నింగ్ టు ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ వద్దు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఫాజిల్ ఫ్యూయల్స్ వల్ల ప్రపంచం మొత్తం నష్టపోతుంది, కార్బన్ ఎమిషన్స్ పెరిగిపోతున్నాయి, దాని మూలన క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఇంకెవ్వరూ ఫాజిల్ ఫ్యూయల్స్ మీద ఆధారవద్దు, అందరూ రెన్యూవబుల్ ఎనర్జీ వైపుకి అడుగులు వేద్దాం, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఇలా వీటి వైపుకి అడుగులు వేద్దాము అని చెప్పేసి మనకి ప్రపంచ దేశాలన్నీ ముందుకెళ్తుంటే ఇప్పుడు ట్రంప్ వచ్చి ఏమంటున్నారంటే రెన్యూవబుల్ ఎనర్జీ వద్దు, ఫాజిల్ ఫ్యూయల్సే ముద్దని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక మరలా ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్స్ నేను క్యారీ అవుట్ చేస్తాను. బికాస్ ఎందుకనంటే రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఇప్పుడు పెట్టుబడులు పెట్టాలి అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ వర్క్ అవుతుందా లేదా కూడా తెలియదు, చాలా సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఇప్పటిదాకా ఆల్రెడీ ఫాజిల్ ఫ్యూయల్స్ మీద, టెక్నాలజీస్ మీద మేము ఏంటంటే చాలా పెట్టుబడులు పెట్టాం, మరి ఆ పెట్టుబడులన్నీ ఇప్పుడు మేము బెనిఫిట్స్ తీసుకోవాలి. అంతే తప్ప ఇప్పుడు ఇవన్నీ మానేసి ఫాజిల్ ఫ్యూయల్స్ వదిలేసి రెన్యూవబుల్ వైపుకి వెళ్ళిపోవాలంటే అలా ఎలా కుదురుతుంది అని మరలా ఫాజిల్ ఫ్యూయల్స్, మరలా ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్స్ చేస్తాము, వి విల్ మేక్ అమెరికా రిచ్ అగైన్ అని చెప్పేసి మనకి రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటిని తగ్గించేసి ఫాజిల్ ఫ్యూయల్స్ వైపుకి రిటర్న్ అయిపోవడం జరుగుతుందండి. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ డెసిషన్, ఎగ్జిక్యూటివ్ డెసిషన్ దట్ ఈస్ టేకెన్ బై దట్ ఆఫ్ ద ట్రంప్. దిస్ వాజ్ అనదర్ థింగ్. అండ్ 11th వన్ వచ్చేసి మనకి ఏంటంటే ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనం తీసుకుంటే సంథింగ్ కాల్డ్ యాజ్ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది మనం ఇచ్చేస్తున్నామండి. బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనమాట. ఇంత $500 బిలియన్ బై ద ఇయర్ 2030 నాటికి ట్రేడ్ మనం అచీవ్ చేయాలి అని చెప్పేసి మనం అయితే కనుక అనుకున్నాము. $500 బిలియన్, దానికి సంబంధించి బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది మనకి ఇంప్లిమెంట్ చేయబడడం అయితే జరుగుతోంది. దీనికి సంబంధించి వేరే అదర్ ఆర్టికల్ కూడా ఉంది, అక్కడ మనం దీని గురించి అయితే కనుక మాట్లాడదాం డౌన్ ద లైన్. క్లియర్ అండి. ఇవన్నీ కూడా అంటే Jan 20th ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి తీసుకుంటున్నటువంటి ఇనిషియేటివ్స్ అనమాట. ఇవన్నీ కూడాను మనకి అది WHO అయినా, ప్యారిస్ అగ్రిమెంట్, గ్రీన్లాండ్, పనామా కెనాల్, USAID, గాజా స్ట్రిప్, సస్పెన్షన్ ఆఫ్ ఎయిడ్ టు యుక్రెయిన్, టారిఫ్స్, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సస్పెన్షన్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్, ఇరాన్ న్యూక్లియర్ డైలాగ్, ఇండియా అండ్ యాజ్ వెల్ as USA బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్, ఇవన్నీ కూడానండి మనకి. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ తెలియాలి. అండ్ ఇండియాని ఇన్ఫ్యాక్ట్ టారిఫ్ అబ్యూజర్గా కూడా మనకైతే కనుక పిలవడం అయితే కనుక జరుగుతుంది. దిస్ ఈజ్ అనదర్ పాయింట్. క్లియర్? ఎస్. నౌ లెట్ us డిస్కస్ ద USAID గురించి స్పెసిఫిక్గా మనం మాట్లాడుకుంటే ఇవన్నీ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఇంపార్టెంట్. అంటే ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి ఐటమ్స్ అనమాట. ఇవన్నీ న్యూస్లో ఇంతకు ముందు ఉంటున్నటువంటివి, వీటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే సో WHO గురించి USA యొక్క ఇంపాక్ట్ ఏంటి బయటకు వచ్చేయడం వల్ల తెలియాలి. ప్యారిస్ అగ్రిమెంట్ ఏంటి, విత్డ్రాల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫ్రమ్ ప్యారిస్ అగ్రిమెంట్. సో గ్రీన్లాండ్ ఏంటి, జోగ్రఫీ ఏంటి. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు మనం కవర్ చేసాం ఇంతకుముందు ఆర్టికల్స్లో, అది మీరు ఒకసారి మీరు చూసుకోవాలి. USAID గురించి తెలియాలి. పనామా కెనాల్ దేన్ని కనెక్ట్ చేస్తుంది ఏంటి అనేటువంటి ఆస్పెక్ట్స్ కూడా మీకు అయితే తెలియాలి. క్లియర్? దెన్ నెక్స్ట్ వచ్చేసి గాజా స్ట్రిప్ ఏంటి, లొకేషన్ ఏంటి, ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి. సస్పెన్షన్ ఆఫ్ ఎయిడ్ టు యుక్రెయిన్కి ఎయిడ్ అనేది సస్పెండ్ చేసేయటం వల్ల వార్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంది మనకి, యూరోపియన్ యూనియన్ భయపడుతుందన్నమాట దీని గురించి. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి టారిఫ్స్ యొక్క ఇంపాక్ట్ ఏంటి మనకి, ఎందుకంటే ఇతర దేశాలు మెక్సికో, కెనడా వాళ్ళు మేము రిటాలియేట్ చేస్తాం, మేము ఆపోజిట్లో మేము కూడా టారిఫ్స్ వేస్తామని చెప్తున్నారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇరాన్తో చేస్తున్నటువంటి న్యూక్లియర్ డైలాగ్ గురించి, రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించేసి ఫాజిల్ ఫ్యూయల్స్ మీద మళ్ళీ నేను ఆధారపడతాను అన్నది ప్రపంచం మీద ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది, ఇవన్నీ కూడా వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. క్లియర్? The USA government
after the 6-week review, has decided to cancel 83% of the US aid programs, citing inefficiency and lack of alignment with the national interests. మేము ఇప్పుడు ఈ కండక్ట్ చేసేటువంటి ప్రోగ్రామ్స్ అన్నిటిలో కూడా మనకి ఏంటంటే కనుక సో దర్ లాట్ ఆఫ్ ఇన్ఎఫిషియన్సీ ఉంది. అండ్ చాలా వరకు కొన్ని ప్రోగ్రామ్స్ అయితే కనుక అమెరికన్ ఇంట్రెస్ట్స్ని ఏవి కూడా సర్వ్ చేయట్లేదు. ఇన్ఫ్యాక్ట్ అమెరికన్ ఇంట్రెస్ట్ని సర్వ్ చేయకపోగా అమెరికన్ ఇంట్రెస్ట్స్ని హామ్ చేసే విధంగా ఉన్న ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడాను. కాబట్టి ఇవన్నీ సస్పెండ్ చేసేద్దామని చెప్పేసి వీటన్నిటిని సస్పెండ్ చేసేస్తున్నారండి. 5,200 కాంట్రాక్ట్స్ హ్యావ్ బీన్ క్యాన్సిల్డ్ వర్త్ $10s of billions. Secretary of State Marco Rubio stated that so these many programs did not serve the United States of interests. ఎస్ USAID అనేటువంటిది ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ వే బ్యాక్ 1960sలో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయింది అండర్ ద ఫారిన్ అసిస్టెన్స్ యాక్ట్. అమెరికాలో ఫారిన్ అసిస్టెన్స్ యాక్ట్ అనేటువంటి దాన్ని పాస్ చేసి USAID అనేటువంటి బాడీని మనకైతే ఎస్టాబ్లిష్ చేశారు. ఒరిజినల్లీ వీళ్ళు ఏంటంటే 10,000 ఎంప్లాయీస్ అయితే ఉన్నారండి 60+ కంట్రీస్లో. అంటే పర్టికులర్లీ డెవలపింగ్ కంట్రీస్, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్ ఇలాంటి వాటిల్లో వీళ్ళు అయితే కనుక వర్క్ చేస్తున్నారనమాట. బట్ ఇప్పుడు ట్రంప్ దాన్ని మొత్తం అందరినీ తీసిపడేసి 300 మెంబర్స్కి మనకైతే తీసుకుని వచ్చేయడం జరుగుతుంది అవుట్ ఆఫ్ 10,000 ఎంప్లాయీస్. వీళ్ళు ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు? ఫుడ్ సెక్యూరిటీని పెంచడంలో వర్క్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫెమైన్ రిలీఫ్, ఫుడ్ షార్టేజ్ ప్రిడిక్షన్, ఇవన్నీ కూడా. హెల్త్ కేర్ సెక్టార్లో వర్క్ చేస్తున్నారు. అంటే వ్యాక్సినేషన్ ప్రొవైడ్ చేయడము, పాండమిక్ ప్రివెన్షన్, డిసీజెస్ని కంట్రోల్ చేయడం ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ క్లీన్ వాటర్ని ప్రమోట్ చేయడం, డిజాస్టర్ రిలీఫ్, ఎకనామిక్ గ్రోత్, హ్యూమానిటేరియన్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడం. అంటే వార్ టార్న్ రీజియన్స్ లైక్ యుక్రెయిన్, ఆఫ్రికా ఇలాంటి దేశాల్లో ఏవేవైతే యుద్ధాల వల్ల మనకి ఇంపాక్ట్ అయినటువంటి, వైలెన్స్ వల్ల ఇంపాక్ట్ అయినటువంటి కంట్రీస్ ఉంటాయో వాటన్నిటికీ కూడా కావాల్సిన సపోర్టు ఈ USAID ఆర్గనైజేషన్ మనకి ప్రొవైడ్ చేయబడడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అరౌండ్ $68 billion అలొకేటెడ్ ఫర్ దట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎయిడ్. సో రీజియన్స్ వచ్చేసి మనకి ఏంటంటే ఏషియా, ఆఫ్రికా, యూరప్, ఎస్పెషల్లీ యుక్రెయిన్, బికాజ్ ఎందుకంటే రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది కదా మనకి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అవుట్ స్పెండ్స్ ద యూకే అండ్ అదర్ ఈవెన్ మేజర్ కంట్రిబ్యూటర్స్. యూకే అండ్ అదర్ కంట్రిబ్యూటర్స్ కన్నా కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బిగ్గెస్ట్ డోనర్ మనకైతే కనుక అవ్వడం జరిగింది. నౌ ఇదే USAIDని ఎలా క్రిటిసైజ్ చేస్తున్నారు ట్రంప్ అంటే, హీ అడ్వకేటెడ్ దట్ రెడ్యూసింగ్ ద ఎయిడ్, కాలింగ్ ఇట్ యాజ్ కంప్లీట్లీ వేస్ట్ఫుల్. ఇదంతా కూడా అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ యొక్క మనీ. సో ఈ మనీ అంతటిని ఇలా వేస్ట్ఫుల్గా ఖర్చు పెట్టడం అనేది కరెక్ట్ కాదు అంటూ ట్రంప్ మనం ఏంటంటే దీన్ని క్రిటిసైజ్ చేయబడడం జరుగుతుంది. సిమిలర్లీ పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటే అమెరికన్స్ కూడా మనకి ఏంటంటే కనుక ఫారిన్ ఎయిడ్ని కట్ చేయాలి, ఎందుకంటే అదంతా మన మనీ, మన డెవలప్మెంట్ గురించి మనం ఖర్చు పెట్టాలి అంటూ సో అమెరికన్ పీపుల్ కూడా దానికే ఫేవర్గా ఉన్నారు అంటూ పబ్లిక్ ఒపీనియన్ని కూడా మనకి కోట్ చేస్తున్నారు. అండ్ ఇలాన్ మస్క్, సో పరిచయం అవసరం లేనటువంటి పేరు మనకి, హూ ఈజ్ అ ట్రంప్ అడ్వైజర్, హీ ఆల్సో పుష్డ్ ఫర్ సివియర్ స్పెండింగ్ కట్స్. అసలు కంప్లీట్లీ ఇదంతా కూడా ఏంటంటే ఈ హ్యుమానిటేరియన్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడం అనేది కంప్లీట్లీ యూజ్లెస్ థింగ్ అసలు అంటూ మనకి ట్రంప్ కూడా మనకి చెప్పడం జరుగుతుందండి. వీటిల్లో కూడా సివియర్గా మొత్తం అంతా కట్ చేసేయండి, ఎవరికి ఏమీ ఇది చేయాల్సిన, ఎయిడ్ ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అంటూ మనకి చెప్తున్నారు. ఇప్పుడు ఇలా ఫ్రీజ్ చేసేయడం వల్ల ఏమేమి ఇంపాక్ట్ అవుతున్నాయి? మెడికల్ ఎయిడ్ ఆగిపోతుంది చాలా దేశాలకి, HIV ఎయిడ్స్ రిలేటెడ్ పీపుల్కి వ్యాక్సిన్స్ ఇవ్వడంలోనూ ఇవన్నీ ఆగిపోతున్నాయి. రానున్న సంవత్సరాల్లో మనకి ఏంటి అని అంటే కనుక కొన్ని వందల వేల మంది అయితే కనుక డిసీజెస్ వల్ల చనిపోతారు అంటూ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. అమెరికా ఫండింగ్ అనేటువంటి ఆపేస్తే కనుక క్లీన్ వాటర్ ప్రాజెక్ట్స్ మనకి ఏంటంటే USA కండక్ట్ చేస్తుంది, ఇవన్నీ కూడా ఆగిపోతాయి మనకి. అండ్ అలాగే సిరియన్ ప్రిజన్ గార్డ్స్ నియర్లీ అబండన్డ్ ద పోస్ట్ బికాస్ ఆఫ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫండింగ్. గ్లోబల్ హ్యుమానిటేరియన్ ఎఫర్ట్స్ అనేటువంటివి కంప్లీట్లీ డిస్రప్ట్ అయిపోయాయని చెప్పేసి మనకి ఇంపాక్ట్ గురించి మనకి మాట్లాడుతున్నారు. సో evaluate the implications of United States of America reducing its foreign aid budget, particularly in humanitarian sectors. How does it impact the global geopolitics can be a potential mains question. And moving on to that of the next article, over 6 lakh cases identified as part of the
టీబీ కంట్రోల్ క్యాంపెయిన్. సో డిసీజెస్ అనేటువంటివి హెల్త్ సెక్టార్లో మనకి చాలా ఇంపార్టెంట్ అండి. హెల్త్ సెక్టార్లో మనకి ఇంపార్టెంట్ డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ట్యూబర్క్యులోసిస్ కానివ్వండి, లేకపోతే మలేరియా ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ డిసీజ్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇంపార్టెంట్ వైరస్లు కూడా మనకి రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి కదా. ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఎంపాక్స్ వైరస్ అని, జికా వైరస్ అని. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటారు. మనకి బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇవన్నీ కూడా మనకైతే తెలియాలి. ఎస్, ట్యూబర్క్యులోసిస్ గురించి తీసుకుంటే ఇంతకుముందు వీడియోస్లో కూడా మనం అయితే చాలాసార్లు మనం చెప్పడం జరిగింది. సో టు కట్ ఇట్ షార్ట్, టు మేక్ ఇట్ వెరీ బ్రీఫ్, సో ఐల్ కవర్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ట్యూబర్క్యులోసిస్ అనేటువంటిది బ్యాక్టీరియల్ డిసీజ్. మనకి బ్యాక్టీరియల్ డిసీజ్, మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ ద్వారా మనకైతే కనుక కాజ్ అవుతుంది. మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ ద్వారా మనకైతే కనుక టీబీ అనేటువంటిది కాజ్ అవుతుందండి. దీంట్లో మనకి ఏంటంటే పల్మనరీ టీబీ అండ్ ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అని చెప్పేసి మనకైతే కనుక ఉంటాయి. పల్మనరీ టీబీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ట్రా పల్మనరీ టీబీ. పల్మనరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ట్రా పల్మనరీ మెయిన్లీ మనకి ఏంటి అని అంటే లంగ్స్ని అయితే కనుక ఇంపాక్ట్ చేస్తుంది. అలా అయితే పల్మనరీ మిగతా ఆర్గాన్స్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటే దాన్ని మనకి ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ అని చెప్పేసి మనకైతే పిలుస్తారు. ట్యూబర్క్యులోసిస్కి సంబంధించి మెయిన్లీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీబీస్ ఉంటాయండి. సో ద మామూలు నార్మల్ టీబీ కాకుండా వీ హ్యావ్ ద అదర్ ఇంపార్టెంట్ టీబీ కాల్డ్ యాజ్ ఎండిఆర్ టీబీ అంటారు. ఎండిఆర్ టీబీ అంటే అర్థం ఏంటి? మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అని అర్థం. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటే అర్థం ఏంటంటే మామూలుగా ట్యూబర్క్యులోసిస్కి ఎవరైనా ఇంపాక్ట్ అయినటువంటి పర్సన్కి మనము ఐసోనియాజిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిఫాంపిసిన్ అనేటువంటి డ్రగ్స్ని మనం ప్రిస్క్రైబ్ చేయబడడం జరుగుతుంది. బట్ కానీ ట్యూబర్క్యులోసిస్ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి పీపుల్కి కొంతమందిలో ఏంటంటే ఈ డ్రగ్స్ అనేటువంటివి పనిచేయవు. ఎందుకంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, అంటే వాళ్ళ బాడీలో ఉండేటువంటి ఆ బ్యాక్టీరియం ఏంటంటే రెసిస్టెన్స్ని పెంచేసుకుంటుంది అనమాట. వేటికి? ఐసోనియాజిడ్ అండ్ రిఫాంపిసిన్ లాంటి డ్రగ్స్కి రెసిస్టెన్స్ పెంచేసుకుని ఈవెన్ దో ఈ యొక్క డ్రగ్స్ని మనకైతే కనుక ప్రిస్క్రైబ్ చేసినా కూడా ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. మరి అలాంటి వాళ్ళని మనం ఏమంటామంటే ఏ స్టేజ్లో ఉన్నారు అని అంటే కనుక ఎండిఆర్ టీబీ అని పిలుస్తాం మనం, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అని. అలాంటప్పుడు అక్కడ మనకి బెడాక్లీన్ అనేటువంటి డ్రగ్ని మనం అయితే కనుక యూజ్ చేస్తారండి. ఇది కాకుండా ఇంకొంతమంది ఏంటంటే దీనికంటే ఎక్స్ట్రీమ్ స్టేజ్లో ఉంటారు. వీ కాల్ ఇట్ యాజ్ ఎక్స్డిఆర్ టీబీ అని అర్థం. అంటే ఎక్స్టెన్సివ్ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ అని అర్థం. ఎక్స్టెన్సివ్ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్. ఇంకా అలాంటి వాళ్ళు ఏంటంటే ఎండిఆర్ టీబీ కంటే కూడా కొంత హై పొజిషన్లో ఇంకా ఎక్స్ట్రీమ్ అడ్వాన్స్డ్ స్టేజ్లో మనకైతే కనుక ఉంటారు ఎక్స్డిఆర్ టీబీ అని చెప్పి. మామూలుగా ట్యూబర్క్యులోసిస్ గురించి మనకి ఏంటంటే ట్రీట్మెంట్ కాస్ట్ అరౌండ్ 24 months పడుతుందండి. సో వెరీ వెరీ లాంగ్ డ్యూరేషన్ మనకి. అలా కాకుండా రీసెంట్గా మన కంట్రీలో సంథింగ్ కాల్డ్ యాజ్ బీపాల్ రెజిమెన్ అని చెప్పేసి మనకైతే కనుక ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. బీపాల్ రెజిమెన్ ఇది మనకు ఆల్రెడీ పాకిస్తాన్ లాంటి దేశాల్లో మనకైతే కనుక యూస్ చేశారు. ఇట్స్ ఎ WHO సర్టిఫైడ్ అండ్ సక్సెస్ఫుల్ రిజల్ట్స్ కూడా మనకైతే కనుక వచ్చాయి. అందుకని ఇది మన కంట్రీలో కూడా మనకైతే కనుక యూస్ చేస్తున్నారు. ఈ బీపాల్ రెజిమెన్లో మనకి ఏమేమి డ్రగ్స్ ఉంటాయి అని అంటే కనుక బెడాక్లీన్ అనేది ఒక ఇంపార్టెంట్ డ్రగ్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ప్రిటోమానిడ్, నెక్స్ట్ వచ్చేసి లినిజాలిడ్. సో దట్ ఈస్ బెడాక్లీన్, ప్రిటోమానిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ లినిజాలిడ్ అనేటువంటి డ్రగ్స్ మనకి ఉపయోగించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు కమింగ్ టు దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్, ఐడియల్లీ మనకి ట్యూబర్క్యులోసిస్ అనేటువంటి దాన్ని 2025 నాటికి మనం ఎండ్ చేయాలి అని చెప్పేసి మనం టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. ప్రపంచ దేశాలన్నీ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ దట్ ఈస్ 2030 నాటికి ఎండ్ చేయాలనుకుంటే మనం 5 సంవత్సరాల ముందు దట్ ఈస్ 2025కి మేము ఎండ్ చేసేస్తాము ట్యూబర్క్యులోసిస్ని అని చెప్పి మనం ఏంటంటే ప్రామిస్లు అయితే కనుక చేసామండి. బట్ కానీ 2025 అయితే వచ్చేసింది. సో ఇన్ఫ్యాక్ట్ విత్ ఇన్ 9 months సో మనకి ఇట్ ఈస్ గోయింగ్ టు క్లోజ్ యాజ్ వెల్. బట్ ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఇండియా సిగ్నిఫికెంట్ బర్డన్ అరౌండ్ 20 to 25% ఆఫ్ ద బర్డన్ మన కంట్రీలో మనకైతే కనుక ఉంది. మనకి ఇండియా షేర్స్ ఏ హ్యూజ్ సిగ్నిఫికెంట్ బర్డన్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ట్యూబర్క్యులోసిస్.
సో ఒక కొత్త స్ట్రాటజీతోటి మనకైతే కనుక రావాలి అంటూ మనకి ఏంటంటే టీబీ ముక్త భారత్ అని చెప్పేసి మనకైతే కనుక తీసుకుని వచ్చారండి. ఇక్కడ రాశారు చూడండి, ద 100-day టీబీ ముక్త భారత్ అభియాన్ ఈజ్ అన్ అవుట్కమ్ ఆఫ్ ఏ న్యూ స్ట్రాటజీ ఫర్ ఎర్లీ టీబీ ఐడెంటిఫికేషన్ ఇన్వాల్వింగ్ ఎక్స్రే స్క్రీనింగ్ టు హై రిస్క్ పాపులేషన్ సచ్ యాజ్ ఇండివిజువల్స్ విత్ డయాబెటీస్ అండ్ పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి. సో జనరల్లీ ట్యూబర్క్యులోసిస్ అనేటువంటిది ఏంటంటే నార్మల్ పీపుల్కి రిస్క్ ఉంటుంది, బట్ వాళ్ళతో పాటుగా కూడా ఎవరికైతే ఆల్రెడీ డయాబెటీస్ ఉంటుందో లేకపోతే ఎవరికైతే ఆల్రెడీ హెచ్ఐవి ఉంటుందో అలాంటి వాళ్ళు ఇంకా మోర్ వల్నరబుల్ టు ట్యూబర్క్యులోసిస్. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే ఎర్లీ స్క్రీనింగ్ చేద్దాం, ఎర్లీగా మనం టీబీని ఐడెంటిఫై చేద్దాం అని చెప్పేసి మనకైతే కనుక చెప్పారనమాట. దానికి సంబంధించి డోర్ టు డోర్ స్క్రీనింగ్ అది కూడా మనకి క్యారీ అవుట్ చేస్తున్నారు. ఎక్కడ హై పాపులేషన్, ఎక్కడైతే హై రిస్క్ పాపులేషన్ ఉంటారో వాళ్ళల్లో. ఆ రకంగా చూస్తే అరౌండ్ 6.1 lakh tuberculosis patients have been notified across the country, and of them 4.3 lakh have been diagnosed in the 455 intervention districts that were part of the Union Health Ministry's 100-day intensified TB elimination campaign launched in December 7th last year. సో ది లాస్ట్ ఇయర్ మనకి ఏంటంటే 2024లో ఈ యొక్క టీబీ ముక్త భారత్ క్యాంపెయిన్ అని చెప్పేసి మనకైతే కనుక కండక్ట్ చేశారు. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ 6.1 lakh టీబీ పేషెంట్స్ని, 6 lakh కేసెస్ని మనకైతే కనుక ఐడెంటిఫై చేశారండి. అంటే వీళ్ళందరికీ టీబీ ఉంది అని చెప్పేసి. అండ్ వాళ్ళల్లో 4.3 lakh పీపుల్ హ్యావ్ బీన్ డయాగ్నైజ్డ్ అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే కనుక చెప్పడం జరుగుతుంది. సో లెట్ us see the important points. India's 100-day TB Mukta Bharat Abhiyan, which was launched in 2024, has identified over 6.1 lakh TB cases, with 4.3 lakh were diagnosed in 455 high-risk districts. The campaign mainly focused upon early detection and treatment among the vulnerable populations. ఈ యొక్క టీబీ ముక్త భారత్ అభియాన్ 2024 అనేది మనకి యూనియన్ హెల్త్ మినిస్ట్రీ అయితే కనుక లాంచ్ చేశారు. దీని అండర్లో మనకి ఏంటంటే కనుక డోర్ టు డోర్ స్క్రీనింగ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. అల్ట్రా పోర్టబుల్ ఎక్స్రే యూనిట్స్ వర్ యూజ్డ్. దెన్ అలాగనే కన్ఫర్మేషన్ గురించి నాట్ టెస్ట్ని క్యారీ అవుట్ చేస్తున్నారు. నాట్ అంటే న్యూక్లియిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్ అని చెప్పేసి సిబి నాట్ అంటారు. అండ్ ఈ రోజున చూస్తే ఇండియా హ్యాస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ టీబీ కేసెస్ అండి, మేకింగ్ ఇట్ ఏ మేజర్ పబ్లిక్ హెల్త్ ఇష్యూ ఇన్ అవర్ కంట్రీ. టీబీ అనేది చిన్న విషయం కాదనమాట, ఇండియాలో చాలా సీరియస్ ఇష్యూ మనకి. ఎందుకంటే ప్రపంచ దేశాల్లోనే మనమే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ టీబీ కేసెస్ ఉన్నాయి మనకి. దెన్ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ టీబీ గురించి. ఎవరు కాజ్ చేస్తారు? ఇట్ ఈస్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్ విచ్ ఇస్ కాజ్డ్ బై మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. దీంట్లో 2 types ఉంటాయనుకున్నాం కదా, ఏవేంటి? పల్మనరీ టీబీ, ఎక్స్ట్రా పల్మనరీ టీబీ. పల్మనరీ టీబీ అంటే కనుక లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తే, లంగ్స్ కాకుండా అదర్ ఆర్గాన్స్ని ఎఫెక్ట్ చేస్తే దాన్ని మనం ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అని పిలుస్తాం. ట్రాన్స్మిషన్ ఇది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది? జస్ట్ త్రూ నార్మల్ కాఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్నీజ్. అంటే దగ్గిన తుమ్మినా కూడా ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి అన్ఇన్ఫెక్టెడ్ పర్సన్కి మనకి ఏంటంటే ట్రాన్స్మిట్ అయిపోతుందండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాఫింగ్, స్నీజింగ్, వీటి ద్వారా మనకి ఏంటి అంటే కనుక రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి మనకి? ఆల్రెడీ హెచ్ఐవి ఎయిడ్స్ ద్వారా సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు, డయాబెటీస్, మాల్ న్యూట్రిషన్, స్మోకింగ్ హ్యాబిట్స్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళని ఎక్కువగా మనకి అయితే కనుక దే ఆర్ మోర్ వల్నరబుల్. ఓకే, సో క్రానిక్ కాఫ్ అయితే ఉంటుంది, విపరీతంగా దగ్గు వచ్చేస్తూ ఉంటుంది, వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు, ఎపిటైట్ లాస్, ఫీవర్ వస్తుంటుంది, నైట్ స్వెట్స్, ఫెటీగ్, ఇవన్నీ కూడా మనకైతే కనుక సిమ్టమ్స్. ఇందాక నేను చెప్పాను కదా, ట్యూబర్క్యులోసిస్ అనేది మన కంట్రీలో ట్రీట్మెంట్ టైం వచ్చేసి అరౌండ్ 20 to 24 months, అంటే ఆల్మోస్ట్ 2 years టైం పడుతుందన్నమాట. ఈ 2 yearsలో చాలామంది ఏంటంటే కనుక ఆ డోసెస్ అవి కూడా ప్రాపర్గా వేసుకోకపోవడం మూలాన, ఆ యాంటీబయోటిక్స్ అవి ప్రాపర్గా వేసుకోకపోవడం మూలాన ఏమవుతుంది, వాళ్ళ బాడీస్లో ఉండేటువంటి బ్యాక్టీరియం రెసిస్టెన్స్ని పెంచేసుకుంటుంది. ఎందుకంటే టైంకి పడాలి ఆ డోస్ అనేటువంటిది, అప్పుడు మాత్రమే దాని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. నా అందుకని అంత హ్యూజ్ లాంగ్ ట్రీట్మెంట్ టైం అనేది ఉండకూడదు, తగ్గించేయాలి, షార్ట్ రెజిమెన్ ఉండాలి అని చెప్పి తీసుకొచ్చినటువంటిదే బీపాల్ ఎం రెజిమెన్. బీపాల్ రెజిమెన్ అంటారు, లేదా బీపాల్ ఎం రెజిమెన్ అని కూడా అంటూ ఉంటారు. ఇట్స్ లైక్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఫ్యూ డ్రగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ బెడాక్లిన్, ప్రిటోమానిడ్, లినిజాలిడ్ అండ్ మాక్సిఫ్లాక్సాసిన్ అండి. ఒక్కొక్కసారి మాక్సిఫ్లాక్సాసిన్ లేకుండానే బీపాల్ రెజిమెన్ కూడా మనకైతే కనుక ఉంటుంది.
దీని అడ్వాంటేజెస్ ఏంటి? సో ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాం? టీబీ గురించి, టీబీ ట్రీట్మెంట్ గురించి మనం మాట్లాడుతున్నామండి. టీబీ బేసిక్స్ గురించి చూసాము, అసలు ఏంటి, దేనివల్ల కాజ్ అవుతుంది, మనకి ఏంటి అని అంటే కనుక అనేటువంటివి మనం చూడడం జరిగింది. ఇప్పుడేం చెప్తున్నాము? ట్యూబర్క్యులోసిస్కి సంబంధించి బీపాల్ రెజిమెన్ అనేది రీసెంట్గా ఇంట్రొడ్యూస్ చేశారు. అది ఖచ్చితంగా మనకి తెలియాలి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి. సో బీపాల్ ఎం రెజిమెన్ గురించి రాసాం. అందుకే బీపాల్ ఎం అంటే పేరులోనే ఉంది కదా, బెడాక్లిన్, ప్రిటోమానిడ్, లినిజాలిడ్, మాక్సిఫ్లాక్సాసిన్ అని చెప్పేసి అర్థం మనకి. దీని అడ్వాంటేజెస్ ఏంటి? షార్ట్ ట్రీట్మెంట్ టైం ఉంటుందండి, కేవలం 6 months మాత్రమే ఉంటుంది. వెన్ కంపేర్డ్ విత్ ద అదర్ లాంగ్ టైం, మామూలుగా 20-24 months పట్టేది, దీంట్లో మనకి ఏంటంటే షార్ట్ ట్రీట్మెంట్ డ్యూరేషన్ ఉంటుంది. అయితే హై సక్సెస్ రేట్ అయితే కనుక ఉందట దీనికి. డ్రగ్ రెసిస్టెంట్ టీబీ మెయిన్లీ మనకి దీన్ని దేనికి యూజ్ చేస్తారు అని అంటే కనుక ఎండిఆర్ టీబీకి యూజ్ చేస్తారండి. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ద్వారా ఎఫెక్ట్ అయినటువంటి పీపుల్కి మనకైతే కనుక ఇది యూజ్ చేయబడడం జరుగుతుంది. సో వెన్ కంపేర్డ్ విత్ ద అదర్ రెగ్యులర్ ట్రీట్మెంట్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓవరాల్ కాస్ట్స్ అనేటువంటివి కూడా మనకైతే కనుక తగ్గుతాయని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్తోంది. దీన్ని మనకి నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అండర్లో మనకైతే కనుక ఇంప్లిమెంట్ అయితే కనుక చేస్తున్నారు. టీబీ ట్రెండ్స్ మనం చూసుకుంటే టీబీ ఇన్సిడెన్స్ అనేటువంటిది 17.7% అయితే డిక్లైన్ అయ్యిందని చెప్తున్నారు. ఇక్కడ ఈ పాయింట్ రాసాను చూడండి. ఇండియా ఎయిమ్స్ టు ఎలిమినేట్ టీబీ బై ద ఇయర్ 2025 అహెడ్ ఆఫ్ ద గ్లోబల్ 2030 టార్గెట్. ప్రపంచ దేశాలన్నీ కూడా సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అండర్లో 2030 నాటికి మనం టీబీని ఎండ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే, వీళ్ళు మనకి ఏంటంటే 2025కి మనం ఎండ్ చేద్దామని చెప్పాం అనుకున్నాం మనం. సో దీనికి సంబంధించిన మెయిన్స్ క్వశ్చన్ చూడండి. క్రిటికల్లీ ఎవాల్యుయేట్ ద ఇండియాస్ టీబీ ఎలిమినేషన్ స్ట్రాటజీ. హౌ ఎఫెక్టివ్ ఆర్ న్యూ ట్రీట్మెంట్ రెజిమెంట్స్ లైక్ బీపాల్ ఎమ్ ఇన్ ట్యాక్లింగ్ ద ఎండిఆర్ టీబీ? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. బీపాల్ ఎమ్ రెజిమెన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఏ మలేరియా, బి మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్, సి హెచ్ఐవి ఎయిడ్స్, డి డయాబెటీస్. సో ఆన్సర్ ఏంటి? బీపాల్ ఎమ్ రెజిమెన్ అనగానే ఏం గుర్తు రావాలి మనకి? ట్యూబర్క్యులోసిస్ అనేటువంటిది గుర్తుకు రావాలి. ద బీపాల్ ఎమ్ రెజిమెన్, బెడాక్లిన్, ప్రిటోమానిడ్, డెనిజాలిడ్, మాక్సిఫ్లాక్సాసిన్ is a shorter and a more effective treatment for MDR TB, reducing the treatment duration to just 6 months. It is not related to malaria, HIV or diabetes. Second question. Consider the following statements about bepal M regimen. Bepal M regimen is used for the treatment of extensively drug-resistant TB. First one. Second one, it reduces the treatment duration for multi-drug-resistant TB from the 20 months to 6 months. Which of the above statements are correct statements? First one is wrong and mainly ప్రైమరీలీ ఇది మనకి ఎండిఆర్ టీబీ గురించి అయితే కనుక యూజ్ చేస్తున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి తప్పు. సెకండ్ స్టేట్మెంట్ మనకి 20 months నుంచి 6 months డ్యూరేషన్కి అయితే కనుక మనకి తగ్గిస్తుంది ఇది. సో సెకండ్ 2 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్ మనకి. It is designed primarily for MDR TB, making statement 1 incorrect. It reduces the treatment duration for MDR TB from 20 months to 6 months, making statement 2 correct. Hence the correct answer వచ్చేసి మనకి B is the answer. Yes. సో మనము రియల్ మనీ గేమింగ్ గురించి, నెక్స్ట్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ గురించి మనం అయితే కనుక మాట్లాడడం జరిగింది. సెకండ్ ఇంపార్టెంట్ వి టాక్డ్ అబౌట్ USAID గురించి. 83% ఆఫ్ ద ప్రోగ్రామ్స్ అయితే కనుక మనకి సస్పెండ్ అయితే చేస్తున్నారు అనేటువంటి దాని గురించి చూస్తూనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇప్పటిదాకా ఏమేమి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకుంది అనేటువంటివన్నీ కూడా మనం చూసాము. ట్యూబర్క్యులోసిస్కి సంబంధించి అరౌండ్ 6 lakh కేసెస్ని మన కంట్రీలో మనకైతే కనుక ఐడెంటిఫై అయితే కనుక చేశారు. ద థర్డ్ important one. Let us move on to that of the next article and moving to the next important one. An India-USA trade agreement and the test of WTO laws అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారండి. ఏంటిది? దేని గురించి అంటే ఇందాక ఫస్ట్ ఆర్టికల్ మనం డిస్కస్ చేసేటప్పుడు నేను చెప్తూనే వచ్చాను ఏమని, ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకేంటంటే కనుక బైలాటరల్, ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏం సైన్ చేసుకుంటున్నారండి? దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ BTA అంటారు, బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అని అర్థం మనకి. బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది మనకి సైన్ చేసుకుంటున్నారు. ఏంటిది? దేని గురించి అని అంటే కనుక మల్టీ సెక్టార్ మ్యూచువల్లీ బెనిఫిషియల్ అగ్రిమెంట్. మల్టీ సెక్టార్ మ్యూచువల్లీ బెనిఫిషియల్ అగ్రిమెంట్ అనేటువంటిది మనం ఇప్పుడు ఇండియా అండ్ USA సైన్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో కొన్ని లిమిటెడ్ ప్రొడక్ట్స్ మీదన
టారిఫ్స్ అనేటువంటివి రెడ్యూస్ చేస్తారు. సో టారిఫ్స్ అనేటువంటివి మనకి రెడ్యూస్ చేస్తారు. అంటే ఏవేవైతే ఇండియన్ ఇంట్రెస్ట్స్ ఉంటాయో ఆ యొక్క ఇండియన్ ప్రొడక్ట్స్ మీద అమెరికాలో మనకి ఏంటంటే కనుక టారిఫ్స్ అనేటువంటివి వాటి మీద రెడ్యూస్ చేయబడడం జరుగుతుంది. అండ్ అమెరికా వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ కొన్ని ఇండియాలో మనకి ఏంటంటే కనుక ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాటి మీద టారిఫ్స్ అనేది రెడ్యూస్ చేయబడడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం టారిఫ్స్ వాటి మీద తగ్గిస్తామో ఏమవుతుంది, అక్కడ మనము మోర్ మార్కెట్ యాక్సెస్ అనేటువంటిది ఇవ్వబడడం జరుగుతుంది. మోర్ మార్కెట్ యాక్సెస్ టు దెమ్ వీఆర్ గివింగ్ టు దెమ్. ఎస్, ఇప్పుడు ఇక్కడ ఆర్టికల్లో ఆథర్ ఏమంటారంటే ఇండియా అండ్ యుఎస్ఏ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకుంటున్నారు కదా, ఇది మల్టీ సెక్టోరల్, అంటే ఒక సెక్టార్ కాకుండా మల్టిపుల్ సెక్టార్స్కి మనకైతే స్ప్రెడ్ అయి ఉంటుందన్నమాట. మ్యూచువల్లీ బెనిఫిషియల్ అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. వీటిల్లో కొన్ని లిమిటెడ్ ప్రొడక్ట్స్ మీద, మళ్ళీ అన్నిటి మీద కాదండి, కొన్ని లిమిటెడ్ ప్రొడక్ట్స్ మీద టారిఫ్స్ అనేటువంటివి తగ్గించుకుంటారు. వాళ్ళు మన ప్రొడక్ట్స్ మీద తగ్గిస్తారు, మనం వాళ్ళ ప్రొడక్ట్స్ మీద తగ్గిస్తాం. సో దట్ అది వాళ్ళకి బెనిఫిట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఆథర్ WTO అని చెప్పి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉందమ్మా. మరి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇద్దరు మెంబర్సే. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇద్దరు ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏ మెంబర్సే. మరి ఇండియా అండ్ యుఎస్ఏ మెంబర్సే అయినప్పుడు సో ద జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ టారిఫ్స్, గట్ అగ్రిమెంట్ ఉంది మనకి. ఈ అగ్రిమెంట్ ప్రకారంగా మనం అందరం కూడా మన యొక్క అగ్రిమెంట్స్ అన్నీ దేనికి అలైన్ అయ్యి ఉండాలి, WTO యొక్క లాస్కి సంబంధించి అలైన్ అయ్యి ఉండాలి. మరి దేర్ ఈజ్ వన్ ప్రిన్సిపల్ కాల్డ్ యాజ్ MFN ప్రిన్సిపల్ అంటారు. వాట్ ఈజ్ MFN ప్రిన్సిపల్? MFN ప్రిన్సిపల్ అంటే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అని అర్థం. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రిన్సిపల్. ఈ పదం కొంచెం మిస్లీడింగ్ అండి. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే జనరల్గా ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఫేవర్డ్ పర్సన్ అంటే మనం ఏమంటాం, నాకు చాలా ఇష్టమైన, మిగతా వాళ్ళందరిలో కూడా నాకు చాలా ఇష్టమైనటువంటి పర్సన్ అని చెప్పేసి మనం అయితే కనుక చెప్తూ ఉంటాం మోస్ట్ ఫేవర్డ్ పర్సన్ అని. కానీ ఇక్కడ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనే ప్రిన్సిపల్ కొంత ఆపోజిట్లో ఉంటుంది మనకి. ఇది ఏం చెప్తుందంటే మనము ఏ కంట్రీని కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక కంట్రీకి మనం బెనిఫిట్స్ ఎక్స్టెండ్ చేసాం అనుకోండి, సిమిలర్ బెనిఫిట్స్ మనం ఏం చేయాలంటే మనం ట్రేడ్ చేసేటువంటి ఇతర కంట్రీస్కి కూడా మనం అయితే కనుక అవే బెనిఫిట్స్ మనం ఎక్స్టెండ్ చేయాలి. అంతే తప్ప మనం ఇప్పుడు నలుగురితో ట్రేడ్ చేస్తూ ఓన్లీ ఒక్క కంట్రీకి మాత్రమే నేను బెనిఫిట్స్ని ఎక్స్టెండ్ చేస్తాను, అంతే తప్ప మిగతా 3 దేశాల మీద టారిఫ్స్ ఇంపోజ్ చేసేస్తాను అని అంటే అది MFN ప్రిన్సిపల్ని వైలేట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే ఏమవుతుంది, ఇండియా అండ్ యుఎస్ఏ ఏమంటుంది, ఇప్పుడు నేను మెక్సికో మీద ఇంపోజ్ చేస్తాను, కెనడా మీద ఇంపోజ్ చేస్తాను, చైనా మీద ఇంపోజ్ చేస్తాను, కానీ ఇండియా తోటి బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకుని కొన్ని ప్రొడక్ట్స్ మీద మాత్రమే మనం ఏంటి అని అంటే కనుక ఎటువంటి టారిఫ్స్ తగ్గిస్తానని చెప్పి ఈ అగ్రిమెంట్ అయితే చేసుకుంటున్నారు. ఇది MFN ప్రిన్సిపల్ని వైలేట్ చేస్తుంది అంటూ మనకి ఇక్కడ ఆథర్ మాట్లాడుతున్నారండి. MFN ప్రిన్సిపల్ని వైలేట్ చేస్తుంది అని మాట్లాడుతూ ఇంకేం చెప్తున్నారంటే 2 ఇంపార్టెంట్ ఆల్టర్నేటివ్స్ చెప్తున్నారు. ఏవని, MFN ప్రిన్సిపల్ వైలేట్ అవ్వకుండా ఉండాలంటే కంట్రీస్ ఏం చేయాలి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకోవాలి. ఇప్పుడు 2 దేశాలు FTA అంటారు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఏమవుతుంది, ఎటువంటి టారిఫ్స్ ఉండవు, మనకి ఫ్రీగా ట్రేడ్ అనేటువంటిది మూవ్ అవుతూ ఉంటుంది. అంటే ఆ 2 దేశాల మధ్య రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఇంపోజ్ చేయబడవు. సో MFN ప్రిన్సిపల్కి ఇది ఎక్సెప్షన్ అనమాట. ఏది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది ఎక్సెప్షన్ ఖచ్చితంగా. ఎస్, ఇప్పుడు ఇంకేం చెప్తున్నారంటే ఇప్పుడు ఇండియా అండ్ యుఎస్ఏ ఒకవేళ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకుంటూ ఉంటే కనుక అది లిమిటెడ్ ప్రొడక్ట్స్కి మాత్రమే ఉండకూడదు. ఆల్మోస్ట్ ఆల్ సబ్స్టాన్షియల్ ట్రేడ్, ఆ 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి సబ్స్టాన్షియల్ ట్రేడ్ మొత్తానికి ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది అప్లై అవ్వాలి. సబ్స్టాన్షియల్ ట్రేడ్కి మొత్తానికి మనకి అప్లై అవ్వాలి. అప్పుడు మాత్రమే అది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లోకి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు ఇండియా అండ్ యుఎస్ఏ ఒకవేళ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకోవడం అనేది ఓవర్ నైట్ చేయలేం కాబట్టి వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ వీ హ్యావ్ టు బ్రీ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇంటరిమ్ అగ్రిమెంట్ ఆర్ ఇంటరిమ్ అరేంజ్మెంట్ అని చెప్పేసి మనం అయితే కనుక సైన్ చేసుకోవాలి. ఇంటరిమ్ అగ్రిమెంట్ అని చెప్పి సైన్ చేసుకోవచ్చు. ఇంటరిమ్ అగ్రిమెంట్ అంటే అర్థం ఏంటంటే, బాబు మేము FTA చేస్తున్నాం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నాం,
మరి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఓవర్ నైట్ అవ్వదు. సో ముందు అందుకని మేము ఏం చేస్తున్నామంటే ఇంటరిమ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఆథర్ ఏమంటున్నారంటే దానికి పేరు బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అని పెట్టకండి, మీరు ఇంటరిమ్ అగ్రిమెంట్ అని పెట్టుకోండి. ఎందుకంటే ఇంటరిమ్ అగ్రిమెంట్ విల్ బీ ద ప్రీకర్సర్ టు ద ఎఫ్టీఏ. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎఫ్టీఏ ఎస్టాబ్లిష్ చేసుకునే ముందు దేశాలు చేసుకోవాల్సింది ఏంటంటే ఇంటరిమ్ అగ్రిమెంట్ చేసుకోవాలి. కాబట్టి మీరు ఒకవేళ నిజంగా మీరు మీ 2 దేశాలు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు అనుకుంటే ఇప్పుడు బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనడం కన్నా దాన్ని ఇంటరిమ్ అగ్రిమెంట్ అని పెట్టుకోండి. ఇంటరిమ్ అగ్రిమెంట్ అని పెట్టి WTOకి నోటిఫై చేయండి. ఏమని? మేము ఎఫ్టీఏ మేమిద్దరం చేసుకుంటున్నాము, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నాము. అందుకని ప్రస్తుతానికి ఓవర్ నైట్ చేయలేం కాబట్టి ముందు కొన్ని లిమిటెడ్ ప్రొడక్ట్స్ మీద మేము ఏంటంటే మ్యూచువల్లీ బెనిఫిషియల్గా టారిఫ్స్ అనేవి తగ్గించుకుంటాం ఈ ఇంటరిమ్ అగ్రిమెంట్లో. అండ్ ఇంటరిమ్ అగ్రిమెంట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఏమవుతుంది? ఎఫ్టీఏగా కన్వర్ట్ అవుతుంది, మారుతుందన్నమాట. అంటే డిస్కషన్స్ కీప్ ఆన్ గోయింగ్ అండ్ ఫైనల్లీ మొత్తం ఇండియా అండ్ USA మధ్య జరుగుతున్నటువంటి సబ్స్టాన్షియల్ ట్రేడ్ అంతటి మీద కూడా మనకి ఏమవుతుందంటే కనుక ఎటువంటి టారిఫ్స్ మనకి ఉండవండి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో. నౌ ఇంటరిమ్ అగ్రిమెంట్ నుంచి ఎఫ్టీఏకి మారాలి అని అంటే కనుక లిమిట్ వచ్చేసి ఏంటంటే 10 years అనమాట. 10 years లోపల ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది చేసుకోవాలి. సో ఇప్పుడు ఫైనల్గా మనకి ఆథర్ ఏం చెప్తున్నారంటే, బాబు ఇండియా అండ్ USA మీరు ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నారు, దాని పేరు ఏం పెట్టారు? బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అని పెట్టారు. కానీ మీరు చేసుకుంటున్నటువంటి బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఫీచర్ ఏంటని చూస్తే కొన్ని లిమిటెడ్ ప్రొడక్ట్స్ మీదన మ్యూచువల్లీ బెనిఫిషియల్గా టారిఫ్స్ని తగ్గించుకుంటున్నారు. ఓన్లీ మీరు మాత్రమే, మిగతా దేశాల మీద టారిఫ్స్ ఇంపోజ్ చేసేసి మీరు మాత్రమే ఒకళ్ళ ప్రొడక్ట్స్కి ఇంకొకరికి ఏం చేసుకుంటున్నారు? తగ్గించుకుంటున్నారు. ఇది మోస్ట్ ఫేవర్డ్ నేషన్ MFN ప్రిన్సిపల్ని వైలేట్ అవుతోంది. ఓకే, ఎందుకంటే ఒక దేశానికి మీరు బెనిఫిట్స్ ఎక్స్టెండ్ చేశారంటే మిగతా వేరే దేశాలకు కూడా సిమిలర్ బెనిఫిట్స్ మనం ఎక్స్టెండ్ చెయ్యాలి. అప్పుడు మాత్రమే అది ఇంటర్నేషనల్ ట్రేడ్లో దట్ ఈస్ అ రూల్ మనకి. సరే, MFN ప్రిన్సిపల్కి ఎక్సెప్షన్ గురించి మాట్లాడుకుందాం. ఏమని? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి. ఇప్పుడు ఇండియా అండ్ USA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నారు అని అనుకుందాం. ఇప్పుడు దాని పేరు మీరు బైలాటరల్ అగ్రిమెంట్ కాదు, బైలాటరల్ అగ్రిమెంట్ కాకుండా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పెట్టండి పేరు పెట్టుకుని. ఇప్పుడు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒకసారి ఓవర్ నైట్ అయిపోదు కదా, కాబట్టి మన యొక్క రూల్స్ ప్రకారం ఏంటంటే ఇంటరిమ్ అగ్రిమెంట్ అని చెప్పేసి పెట్టుకోవచ్చు. ఇంటరిమ్ అగ్రిమెంట్ అని పెట్టుకుని మీరు ఏంటంటే మీరు చేస్తున్న పని చేయొచ్చు. ఇప్పుడు ఏది? లిమిటెడ్ ప్రొడక్ట్స్ మీద టారిఫ్స్ అనేటువంటి తగ్గించుకుని, ఇన్ఫ్యాక్ట్ ఎలిమినేట్ కూడా చేసుకోవాలంటే ఎలిమినేట్ కూడా చేసుకుంటూ మీరు చేసుకోవచ్చు. కానీ 10 సంవత్సరాల లోపల మీరు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది చేసుకోవాలి. అప్పుడు మాత్రమే WTO యొక్క లాస్ వైలేట్ అవ్వనట్టు ఉండవు. సో దిస్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ దట్ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్, అంతే తప్ప. ఇప్పుడు ఇంకొంతమంది ఏం చేయొచ్చు? ఎలా చేస్తారు? సరే, మేము ఇంటరిమ్ అగ్రిమెంటే చేసుకుంటున్నాము అని చెప్పి మీరు ప్రస్తుతము ఉండేటువంటి మీ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ యొక్క ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయడం కూడా కరెక్ట్ కాదని కూడా చెప్తున్నారండి. అంతే కదా, ఇప్పుడు మేము ఇంటరిమ్ అగ్రిమెంటే చేసుకుంటున్నాం అని చెప్పి బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఈస్ నథింగ్ బట్ ఇంటరిమ్ అగ్రిమెంట్ అని మాత్రం చెప్పకండి. లాని ఇది చేయకండి, మిస్యూజ్ చేయకండి. సో WTO లాస్ తోటి కాంప్లైంట్గా ఉండండి అంటూ మనకి ఇక్కడ ఆధార్ మనకైతే కనుక రాస్తున్నారండి. ఎస్, సో వాట్ ఈస్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రిన్సిపల్ అని చెప్పేసి అడుగుతారు. బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ USA గురించి మనకైతే కనుక అడుగుతారు. వెదర్ WTO యొక్క లాస్కి ఇవి విత్ స్టాండ్ అవ్వగలవా లీగల్లీ అని చెప్పేసి కూడా మనకైతే కనుక అడగడం జరుగుతుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద అవుట్లైన్ అండి మనకి. ఎస్, ఇండియా అండ్ USA ఏంటి, అగ్రిమెంట్ ఏంటి, WTOలో ఉన్న ప్రిన్సిపల్ ఏంటి, MFN ప్రిన్సిపల్ అంటారు. MFN ప్రిన్సిపల్ ఏ విధంగా ఇక్కడ వైలేట్ అవుతుంది, MFN ప్రిన్సిపల్కి FTA అనేటువంటిది ఏ విధంగా ఎక్సెప్షన్ అనేటువంటిది ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి తెలియాల్సినటువంటివి. లెట్ us read the important points. The article discussed the proposed India-USA bilateral trade agreement and its compliance with the WTO rules. సో బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి అండ్ ఏ విధంగా అది వెదర్ ఈజ్ ఇట్ కాంప్లియంట్ విత్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సంబంధించిన రూల్స్ అని చెప్పి మనకి ఆథర్ ఈ ఆర్టికల్లో మనకి అనాలిసిస్ అయితే కనుక క్యారీ అవుట్ చేశారు. ఇట్ ఎగ్జామిన్డ్
వెదర్ ద అగ్రిమెంట్ అలైన్స్ విత్ ద ఎంఎఫ్ఎన్ ప్రిన్సిపల్. సో వెదర్ వీళ్ళిద్దరి మధ్య అంటే ఇండియా అండ్ యుఎస్ఏ మధ్య సైన్ చేసుకున్నటువంటి అగ్రిమెంట్, బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రిన్సిపల్కి, ఎంఎఫ్ఎన్ ప్రిన్సిపల్కి అలైన్ అయ్యి ఉందా లేదా అనేటువంటిది మనకి ఇక్కడ డిస్కస్ చేయబడడం జరిగింది. ద లీగల్ ఇంప్లికేషన్స్ అండర్ డబ్ల్యూటీఓ అండ్ పొటెన్షియల్ ఆల్టర్నేటివ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటరిమ్ అగ్రిమెంట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎనేబులింగ్ క్లాజ్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటుందన్నమాట. ఇంటరిమ్ అగ్రిమెంట్ ఒకటి, ఎనేబులింగ్ క్లాజ్ ఒకటి. సో నౌ లెట్ us డిస్కస్ ద కీ పాయింట్స్. డబ్ల్యూటీఓ రూల్స్ అండ్ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్. ఈ రోజున మనం చూస్తే ఇండియా యుఎస్ఏ రెండు డబ్ల్యూటీఓలో మెంబర్సే. అదే పాయింట్ చూడండి, బోత్ ఇండియా అండ్ యుఎస్ఏ ఆర్ డబ్ల్యూటీఓ మెంబర్స్, మీనింగ్ ఎనీ బైలాటరల్ ట్రేడ్ డీల్ మస్ట్ కాంప్లై విత్ డబ్ల్యూటీఓ రూల్స్. ఇప్పుడు ఇద్దరు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మెంబర్సే. అలాంటప్పుడు మీ ఇద్దరి మధ్య ఏ అగ్రిమెంట్ ఉన్నా కూడా అది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క రూల్స్ కాంప్లయంట్ అయి ఉండాలి. అంతే తప్ప డబ్ల్యూటీఓ రూల్స్కి వ్యతిరేకంగా మీరు వైలేట్ చేసే విధంగా మీరు అగ్రిమెంట్ చేసుకోకూడదు అనేది ఫస్ట్ పాయింట్. WTO operates on something called as most favored nation principle, MFN. MFN principle is often seen recently in the news. It is associated with which international organization అని చెప్పేసి కూడా మనకు అడుగుతుంటారండి. Now MFN principle ఏం చేస్తుంది? It prohibits preferential treatment అన్లెస్ ఇట్ మీట్స్ ద స్ట్రిక్ట్ క్రైటీరియా. సో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అంటే ఒక్క కంట్రీకి మాత్రమే మనం బెనిఫిట్స్ అనేటువంటివి ఎక్స్టెండ్ చేసి మిగతా దేశాలకి షేర్ చెయ్యము అని అంటే కనుక ఇట్ ఈస్ ఎ వైలేటరీ ఆఫ్ ఎంఎఫ్ఎన్ ప్రిన్సిపల్. ఒకళ్ళకి బెనిఫిట్ ఎక్స్టెండ్ చేస్తే మిగతా వాళ్ళందరికీ కూడా అవే బెనిఫిట్స్ని మనం ఎక్స్టెండ్ చేయాలి. ఒకళ్ళకి మీరు టారిఫ్స్ తగ్గిస్తే మిగతా వాళ్ళకి కూడా టారిఫ్స్ తగ్గించాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎంఎఫ్ఎన్. నౌ బట్ ఎంఎఫ్ఎన్కి ఎక్సెప్షన్ ఏంటి? మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో చాలామంది దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంటుంది కదా. ఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్ టు ఎంఎఫ్ఎన్, బట్ ఇట్ మస్ట్ ఎలిమినేట్ డ్యూటీస్ ఆన్ సబ్స్టాన్షియల్లీ ఆల్ ట్రేడ్ బిట్వీన్ ద పార్ట్నర్స్. సరే, ఎంఎఫ్ఎన్ ప్రిన్సిపల్ వైలేట్ చేద్దామంటే ఎంఎఫ్ఎన్ ప్రిన్సిపల్కి ఒక ఎక్సెప్షన్ ఉంది. ఏంటది? ఎఫ్టీఏ, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. కానీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో లిమిటెడ్ ప్రొడక్ట్స్ మీద కాదు, సబ్స్టాన్షియల్లీ ఆల్మోస్ట్ ఆల్ ద ట్రేడ్ కవర్ అవ్వాలి. దాంట్లో మొత్తం మీ ఇద్దరి మధ్య కవర్ అవుతున్నటువంటి ట్రేడ్ అంతటి మీద ఈ యొక్క ఇంపోర్ట్ డ్యూటీస్ అవి కూడా ఏవి ఇంపోజ్ చేయకుండా కవర్ అవ్వాలి అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. ద ఇండియా యుఎస్ఏ బీటీఏ డస్ నాట్ మీట్ ద ఎఫ్టీఏ క్రైటీరియా అండ్ మే వైలేట్ ద డబ్ల్యూటీఓ లాస్ ఇఫ్ ఇట్ సెలెక్టివ్లీ రెడ్యూసెస్ ద టారిఫ్స్ ఆన్ సర్టెన్ ప్రొడక్ట్స్ ఓన్లీ. సో ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నారు? ఈ ఎఫ్టీఏ క్రైటీరియా మీట్ అవ్వట్లేదు, సబ్స్టాన్షియల్లీ ఆల్ ట్రేడ్ కదా జరగాల్సింది, కానీ మీరేం చేస్తున్నారు? కొన్ని ప్రొడక్ట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుని వాటి మీద మాత్రమే టారిఫ్స్ని తగ్గించుకుంటాం మేమిద్దరం అని చెప్పేసి చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు, అది డబ్ల్యూటీఓ రూల్స్కే వ్యతిరేకం అని చెప్పి మనకి ఆథర్ చెప్తున్నారు. సరే, ఈ ఆల్టర్నేటివ్ ఏంటి? ఇంటరిమ్ అగ్రిమెంట్ యాజ్ ఎ లీగల్ ఆల్టర్నేటివ్. WTO's ఆర్టికల్ నెంబర్ మనకి ఏంటి అని అంటే కనుక ఆఫ్ గట్ అలౌస్ నేషన్స్ టు సైన్ ఇంటరిమ్ అగ్రిమెంట్ ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ టు ఫార్మ్ ఎన్ ఎఫ్టీఏ విత్ ఇన్ 10 years. ఇక్కడి నుంచి 10 సంవత్సరాల లోపల మీరు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎఫ్టీఏ అనేటువంటిది చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు మీరు ప్రస్తుతానికి ఇంటరిమ్ అరేంజ్మెంట్ చేసుకోవచ్చు, ఇంటరిమ్ అగ్రిమెంట్ చేసుకోవచ్చు. కావాలంటే ఆ ఇంటరిమ్ అగ్రిమెంట్లో మీరు కొన్ని ప్రొడక్ట్స్ని సెలెక్ట్ చేసుకుని వాటి మీద టారిఫ్స్లు తగ్గించుకోవచ్చు, ఎందుకంటే స్లోలీ యూ కీప్ ఆన్ యాడింగ్ ద ప్రొడక్ట్స్ టు ద లిస్ట్. నౌ ఇండియా అండ్ యుఎస్ఏ could notify their BTA as an interim agreement, avoiding the immediate legal conflicts. ఇప్పుడు ఇమీడియట్గా లీగల్లీ కాన్ఫ్లిక్ట్ రాకుండా ఉండడానికి ముందు మీరు ఏం చేయొచ్చు? మీ బీటీఏని ఒక ఇంటరిమ్ అగ్రిమెంట్గా మీరు డిక్లేర్ చేయండి. సో డిక్లేర్ చేయడం వల్ల ఏంటంటే ఎటువంటి లీగల్ ఇష్యూస్ రావు. హౌఎవర్ such an agreement must provide a clear timeline and a plan for establishing an FTA. సో ఇప్పుడు దేశాలు ఇంటరిమ్ అగ్రిమెంట్ అని చేసేసుకుందాం ముందు అని చెప్పేసి చేసేసుకోవడానికి కుదరదు. మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎఫ్టీఏ ఎప్పటికి చేస్తారు అంటే ఒక డీటెయిల్డ్ ప్లాన్ మాకు చెప్పాలి. ఎవరికి చెప్పాలి? WTOకి చెప్పాలి. ఎప్పుడు లోపల మీరు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎఫ్టీఏని తీసుకుని వస్తారు మీ ఇద్దరి మధ్య కూడా. అప్పటిదాకా ఇంటరిమ్ అరేంజ్మెంట్ రన్ అవుతుంది, ఇంటరిమ్ అగ్రిమెంట్ అనేటువంటిది. సెకండ్ది ఏంటంటే కనుక ఎనేబులింగ్ క్లాజ్ అండి. ఖచ్చితంగా ఇలా అడుగుతారండి. ఎలా అడుగుతారంటే క్వశ్చన్ మనకి ఇక్కడ ఇంటరిమ్ అగ్రిమెంట్ అండ్ ఎనేబులింగ్ క్లాజ్ are often seen recently in the news. They are associated with అని అడిగి, ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ బ్యాంక్,
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో దెన్ ఈ విధంగా మనకి అయితే కనుక వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఈ విధంగా మనకి ఆప్షన్స్ ఇస్తారండి. మనకి ఇంటరిమ్ అగ్రిమెంటు, ఎనేబులింగ్ క్లాజు అని చెప్పేసి ఉన్నాయి కదా, ఇవి వేటికి సంబంధించినటువంటివి అని చెప్పేసి. రెండో ఆల్టర్నేటివ్ ఏంటంటే కనుక ఎనేబులింగ్ క్లాజ్. ఎనేబులింగ్ క్లాజ్లో ఏమవుతుందంటే ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. చూడండి, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వకూడదు. డిస్క్రిమినేటరీగా ఒక కంట్రీకే ఇచ్చి బెనిఫిట్స్ ఇంకో కంట్రీకి ఇవ్వకుండా ఉంటానంటే కుదరదు. కానీ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్, కానీ ఎనేబులింగ్ క్లాజ్ ఏం చెప్తుందంటే మీరు ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఇవ్వచ్చు. ఎవరికి? ఫర్ డెవలపింగ్ నేషన్స్. డెవలపింగ్ నేషన్స్ కానీ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్కి కానీ మీరు ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే అర్థం ఏంటి? వాళ్ళకి మీ కంట్రీలో మార్కెట్ యాక్సెస్ అనేది ఎక్కువ ప్రొవైడ్ చేయొచ్చు కావాలనుకుంటే కనుక. దాన్ని మనకి ఏమంటారు? ఎనేబులింగ్ క్లాజ్ అని పిలుస్తారు. ఎనేబులింగ్ క్లాజ్ అలౌస్ టు గివ్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ to which countries? To developing countries, to least developed countries, so that they will have a better market access when compared with that of the developed countries. And the India and USA BTA does not qualify to be an enabling clause because it appears to benefit both nations equally rather than providing market access for developing countries. ఇక్కడ ఇండియా యూఎస్ఏ మామూలుగా మనకి ఏంటంటే కనుక వీళ్ళిద్దరూ మ్యూచువల్లీ బెనిఫిషియల్ చేసుకుంటున్నారండి. ఇక్కడ ఎనేబులింగ్ క్లాజ్లో ఏమవుతుంది? మనము డెవలపింగ్ కంట్రీస్కి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఇస్తాం. కానీ ఇక్కడ అలా లేదు కదా. ఇక్కడ ఇండియా మనకు మార్కెట్ యాక్సెస్, ఇండియా అమెరికన్ గూడ్స్కి మార్కెట్ యాక్సెస్ ఇస్తుంది, అమెరికా ఇండియన్ గూడ్స్కి మార్కెట్ యాక్సెస్ అనేటువంటిది ఇస్తుంది. సో ఎనేబులింగ్ క్లాజ్ కూడా ఇక్కడ వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి చెప్తూ ఏం చెప్తున్నారు? బాబు మీరు చేసేదాన్ని ఇంటరిమ్ అగ్రిమెంట్గా చేసి WTOకి నోటిఫై చేయండి, 10 సంవత్సరాల్లో నేను ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటాను అని చెప్పేసి అంటూ మనకి ఇక్కడ ఆర్డర్ మనకి రాస్తున్నారండి. ద US హ్యాస్ సపోర్టెడ్ ద రెసిప్రోకల్ టారిఫ్స్ వేర్ ఇట్ మ్యాచెస్ హై టారిఫ్స్ ఇంపోజ్డ్ బై దట్ ఆఫ్ అదర్ కంట్రీస్. అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రెసిప్రోకల్ టారిఫ్స్ అనేటువంటి వాటిని మనకి ఇంపోజ్ చేస్తున్నారు. రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే అమెరికన్ గూడ్స్ని ఏ దేశాల్లో అయితే కనుక ఎక్కువ టారిఫ్స్, ఏ దేశాలు అయితే ఎక్కువ టారిఫ్స్ విధిస్తున్నాయో ఆ దేశాల మీదన వాళ్ళు సిమిలర్ గూడ్స్ ఏవైతే అమెరికాలో మనకి ఎక్స్పోర్ట్ చేస్తారో వాటి మీద కూడా మనకి ఏంటంటే అంతే టారిఫ్స్ని ఇది చేస్తాను అని చెప్తున్నారు. ఇది మనకి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రిన్సిపల్ని, స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ప్రిన్సిపల్ని వైలేట్ చేస్తుంది అంటూ మనకి ఆర్డర్ చెప్పడం జరుగుతుంది. ఫైనల్లీ వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ సజెషన్స్ అండి? India should avoid selective tariff reductions which could violate WTO's MFN principle. సో సెలెక్టివ్గా కొన్ని ప్రొడక్ట్స్ మీద మాత్రమే మేము ఏంటి అని అంటే కనుక టారిఫ్స్ని రెడ్యూస్ చేస్తాము అని అంటే అది WTO MFN ప్రిన్సిపల్ని వైలేట్ చేస్తుంది అంటూ అదర్ మాట్లాడుతున్నారు. ఒకవేళ మీది FTA గోల్ అయితే ఇంటరిమ్ అగ్రిమెంట్ చేయండి. ఇట్ షుడ్ ఇంక్లూడ్ ఏ క్లియర్ రోడ్ మ్యాప్ విత్ WTO compliance. ఇండియా మస్ట్ పుష్ బ్యాక్ అగైన్స్ ద US రెసిప్రోకల్ టారిఫ్ అప్రోచ్ విచ్ అండర్మైన్స్ ద WTO ట్రేడ్ రూల్స్ అండి. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ రైట్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దీస్ థింగ్స్. ఫైనలీ కంక్లూజన్ ఏంటంటే ద ఇండియా USA బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ పోజెస్ ఛాలెంజెస్ అండర్ WTO లా, పర్టికులర్లీ రిగార్డింగ్ ద MFN కాంప్లయన్స్. ఒకవేళ మీరు టు మెయింటైన్ ద లీగల్ వ్యాలిడిటీ, లీగల్లీ కరెక్ట్గా చేయాలి అని అంటే వీ మస్ట్ ఎయిదర్ పర్సూ ఏ ఫుల్ FTA ఫుల్ ట్రేడ్ అగ్రిమెంట్, దేర్ బై అన్ ఇంటరిమ్ అగ్రిమెంట్ చేసుకోండి ఇప్పుడు విత్ ఏ క్లియర్ ప్లాన్, ఆర్ అవాయిడ్ ద ప్రిఫరెన్షియల్ టారిఫ్స్ దట్ కాంట్రాడిక్ట్ ద WTO ప్రిన్సిపల్స్. ఒకవేళ లేదంటే ఆల్ టుగెదర్ ఈ విధంగా ప్రిఫరెన్షియల్ టారిఫ్స్ని ఇది చేయడం అనేటువంటిది WTO ప్రిన్సిపల్స్ని అయితే కనుక వైలేట్ చేస్తుంది. సో దాన్ని అవాయిడ్ చేయండి, అంటే లీగల్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే అంటూ మనకి ఇక్కడ ఆర్డర్ చెప్పడం జరుగుతుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ అండి. MFN ప్రిన్సిపల్ గురించి అడుగుతారు, ఇంటరిమ్ అగ్రిమెంట్, ఎనేబులింగ్ క్లాస్, స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి స్ట్రైట్ అవే ముందు ప్రిలిమ్స్లోనే అడుగుతారండి మనకి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. ఇండియా సెకండ్ లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్ ఆఫ్టర్ యుక్రెయిన్ ఇన్ 2020 to 2024 సేస్ సిప్రి. సిప్రి అని చెప్పేసి మనకి ఒక ఇంపార్టెంట్ బాడీ ఉందన్నమాట. ఇట్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ ఏ థింక్ ట్యాంక్. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి పిలుస్తారు. వీళ్ళు ఏంటంటే ప్రపంచ దేశాల్లో ఆర్మ్స్కి సంబంధించి అంటే వెపన్స్కి సంబంధించి
ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఏ దేశం ఆర్మ్స్ని ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటోంది, ఏ దేశం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తోంది, సో టాప్ కంట్రీస్ ఇంపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు, టాప్ కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు ఎవరు, లాస్ట్ టైం ఎవరు ఎక్కువ ఉన్నారు, ఇప్పుడు ఎవరు ఎక్కువ ఉన్నారు, ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. వీటిల్లో వీళ్ళ రిపోర్ట్ ప్రకారంగా ఏంటంటే ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి దేశం ఏంటంటే యుక్రెయిన్ అండి. ఆర్మ్స్ ఇంపోర్టింగ్ విషయంలో యుక్రెయిన్ ఈజ్ ద టాప్ మోస్ట్ కంట్రీ. ఈవెన్ లాస్ట్ టైం 2015 2019 కన్నా కూడా ఇప్పుడు 2022 2024 100 టైమ్స్ మనకి ఏంటి అని అంటే కనుక యుక్రెయిన్ యొక్క ఆర్మ్స్ ఇంపోర్ట్స్ అనేటువంటివి పెరిగిపోయాయి. ఎందుకంటే యుక్రెయిన్ ఈజ్ ఆన్ ద వార్ కాన్ఫ్లిక్ట్ విత్ దట్ ఆఫ్ ద రష్యా, కాబట్టి మనకి ఏంటంటే కనుక యుక్రెయిన్ యొక్క ఆర్మ్స్ ఇంపోర్ట్స్ అనేటువంటివి అంతలా మనకి పెరిగిపోవడం జరిగింది. సో విచ్ కంట్రీ మనకి ఏంటంటే ఏ దేశం బిగ్గెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్గా మనకైతే కనుక ఉంది 2022 2024 అకార్డింగ్ టు సిప్రీ రిపోర్ట్ అని చెప్పేసి అడుగుతారు. దట్ ఈజ్ యుక్రెయిన్ ఇస్ ద ఆన్సర్. బట్ సెకండ్ పొజిషన్లో మనకి ఇండియా ఉందండి. సో ఇండియా సెకండ్ లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్. మనం రష్యా నుంచి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి, ఫ్రాన్స్ నుంచి, వీటి నుంచి మనం అయితే కనుక ఇంపోర్ట్స్ అయితే కనుక చేసుకోవడం జరుగుతుంది. సెకండ్ పొజిషన్లో మనకైతే కనుక ఇండియా ఉంది మనకి. సో దీనికి సంబంధించిన పాయింట్సే మనకి చెప్తున్నారనమాట. ఎస్, లెట్ us discuss the important points associated with this article. According to the Stockholm International Peace Research Institute report, India became the second largest arms importer globally between 2020 to 2024 after Ukraine. India's arms imports declined by 9.3% compared to 2015 to 19, while Ukraine's imports surged nearly 100 times due to the ongoing war with that of the Russia. India remains the largest arms importer in Asia despite a decline in that of the total imports. రష్యా నుంచి ఇంపోర్ట్స్ అయితే కనుక కొంత మనకి తగ్గాయండి, బట్ కానీ మెజారిటీ ఆఫ్ ద షేర్ మనకి ఏంటి అని అంటే కనుక రష్యా వాళ్ళ దగ్గరే ఉందన్నమాట మనకి. India was the largest recipient of the French arms exports as well. So Ukraine became the largest arms importer, increasing its imports by nearly 100 times compared to 2015 to 19. చైనా వాళ్ళు మనకి టాప్ 10 ఆర్మ్స్ ఇంపోర్టర్స్లోంచి డ్రాప్ ఆఫ్ అయిపోయారనమాట. అంటే వాళ్ళు టాప్ 10 ఆర్మ్స్ ఇంపోర్టర్స్లో లేరు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం సిన్స్ 1992-94, షోయింగ్ దాట్ వాళ్ళ యొక్క డొమెస్టిక్ క్యాపబిలిటీస్ని, డొమెస్టిక్ ఇండస్ట్రీని మనకైతే కనుక పెంచుకుంటున్నారనమాట. అంటే ఇంపోర్ట్స్ మీద ఆధారాన్ని తగ్గించేసి వాళ్ళు డొమెస్టిక్గా మనకైతే కనుక మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటున్నారు అంటూ మనకి డొమెస్టిక్ డిఫెన్స్ ఇండస్ట్రీని ప్రమోట్ చేసుకుంటున్నారని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. రష్యా రిమైన్డ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఆర్మ్స్ సప్లయర్, ఎక్స్పోర్టింగ్ ద ఆర్మ్స్ టు అరౌండ్ 33 countries with India, China and Kazakhstan as the top recipients. ఎస్, సిమిలర్లీ మనకి ఏంటంటే కనుక స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గురించి కూడా మనకు అడుగుతారండి. ఇది మనకి ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఆర్మ్స్ ట్రేడ్ని, డిఫెన్స్ స్పెండింగ్, దేశాలు డిఫెన్స్లోకి ఎంత స్పెండ్ చేస్తున్నాయి, కాన్ఫ్లిక్ట్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి అంటూ మనకి డేటా అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఈ డేటాను ఉపయోగిస్తే మనకి పాలసీ మేకర్స్ కూడా వాళ్ళు కూడా ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ అనేటువంటివి మనకి తీసుకోవచ్చు అనమాట. హౌ డు ద ఆర్మ్స్ ఇంపోర్ట్స్ ట్రెండ్, ఇండియాస్ ఆర్మ్స్ ఇంపోర్ట్ ట్రెండ్స్ రిఫ్లెక్ట్ ఇట్స్ స్ట్రాటజిక్ ప్రయారిటీస్, డిస్కస్ ద ఇంపాక్ట్ of declining Russian imports can be a potential question. సో ఇది చూస్తే కనుక విచ్ కంట్రీ ఎమర్జ్డ్ యాజ్ లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్ ఇన్ 2020-24 అకార్డింగ్ టు సిప్రీ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఏంటి, యుక్రెయిన్ కదా. ఒకవేళ సెకండ్ అంటే కనుక ఇండియా, మనకి ఫస్ట్ వన్ వచ్చేసి యుక్రెయిన్. మనకి యుక్రెయిన్ బికేమ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఆన్గోయింగ్ వార్ విత్ రష్యా, రికార్డింగ్ ఏ 100-fold increase in the imports compared to 2015 to 2019. Clear? Let us move on to that of the next article. Center begins the headhunt for IRDAI chief's post as Panda is set to exit. సో మన కంట్రీలో రెగ్యులేటరీ బాడీస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఆ రెస్పెక్టివ్ సెక్టార్స్ని రెగ్యులేట్ చేసేటువంటి బాడీస్. సో అలాగే ఇన్సూరెన్స్ సెక్టార్ని మన కంట్రీలో రెగ్యులేట్ చేసేటువంటి బాడీయే IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. IRDAI అనేది స్టాట్యూటరీ బాడీ అండి. ఇన్ఫ్యాక్ట్ రిమైనింగ్ బాడీస్ అన్నీ కూడా మనకి స్టాట్యూటరీ బాడీస్ ఇక్కడ మనం మెన్షన్ చేసినటువంటివి. ఇట్ ఈస్ ఏ స్టాట్యూటరీ బాడీ.
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ ద్వారా మనకి ఎస్టాబ్లిష్ చేయబడింది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి చైర్పర్సన్ని మనకి ఇప్పుడు ఏంటి అని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు మనకి సెర్చ్ చేస్తున్నారు. సో ఎలిజిబుల్ పీపుల్ అయితే కనుక అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఈ యొక్క హెడ్ హంట్ అంటే వెతకడం అనేటువంటిది మొదలు పెట్టారనమాట. సో లెట్ us read important points. The Union Finance Ministry's Department of Financial Services has begun a process of appointing a new chairperson for IRDAI because the tenure of incumbent, so Debashish Pandya, is set to end soon. The application deadline వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక April 6th and the vacancies will be effective from March 14th. సో IRDAI చైర్పర్సన్ మనం చూసినట్లయితే కనుక అప్లికెంట్స్ షుడ్ హ్యావ్ ఏ మినిమమ్ ఆఫ్ 2 years ఆఫ్ రెసిడ్యువల్ సర్వీస్ యాజ్ ఆఫ్ ద వేకెన్సీ డేట్, 30+ years ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే కనుక ఉండాలి, స్ట్రాంగ్ లీడర్షిప్ పొజిషన్స్ అయితే కనుక ఉండాలి, పొజిషన్లో ఉండాలి, అండ్ లైక్ సచ్ యాజ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ CEO ఆఫ్ ఎ లార్జ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఏదైనా లార్జ్ కంపెనీకి CEO అయినా అయి ఉండాలి. ఒకవేళ సెలెక్ట్ అయినటువంటి పర్సన్కి 5,62,500 per month మనకి ఏంటి అని అంటే కనుక శాలరీ ప్రొవైడ్ చేయబడడం అయితే కనుక జరుగుతుందండి. నవ్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ IRDAI గురించి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తెలియాలి. IRDAI అంటే ఏంటి? ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది మనకి స్టాట్యుటరీ బాడీ కదా. మనకి IRDAI యాక్ట్ 1999 ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉన్నాయండి. ఏం చేస్తుంది? మన కంట్రీలో ఇన్సూరెన్స్ సెక్టార్ని ప్రమోట్ చేసేటువంటి బాడీ. మనకు ఒక టార్గెట్ ఉంది, 2047 నాటికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఫర్ ఆల్ అనేటువంటి టార్గెట్ మనకైతే కనుక ఉందన్నమాట. ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అని చెప్పేసి. రెండవది ఏంటంటే పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకుంటారో, సో ద నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఇన్ ద ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ప్రమోట్ చేసేటువంటి బాడీ అండి ఇది. అండ్ అలాగే ఇన్సూరెన్స్కి ఇంటర్మీడియట్స్కి లైసెన్సెస్ కూడా మనకైతే కనుక ఇష్యూ చేస్తుంది IRDAI అనేటువంటి బాడీ మనకి. సో దట్ ఇన్సూరెన్స్ సెక్టర్ స్మూత్గా ఫ్లో అయ్యే విధంగా, నెక్స్ట్ వచ్చేసి పాలసీ హోల్డర్స్ని ఎవరు ఎక్స్ప్లాయిట్ చేసే విధంగా ఉండకుండా చూసుకునేటువంటి బాడీ IRDAI. బేసికలీ ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ ద పాలసీ హోల్డర్స్ మనకైతే కనుక ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను యాడ్ చేశానండి. ఏంటంటే సంథింగ్ కాల్డ్ బీమా సఖీ యోజన అని చెప్పేసి మనకి ఏంటంటే రీసెంట్గా మనకైతే అనౌన్స్ చేశారనమాట. ఇది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే విమెన్ ఎంపవర్మెంట్ గురించి ఉపయోగపడుతుంది ఇది మీకు. ఇది ఇలా కూడా అనమాట. దీన్ని మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అయితే రీసెంట్గా లాంచ్ చేశారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LIC వాళ్ళదనమాట ఈ యొక్క ప్రోగ్రామ్ బీమా సఖీ యోజన అని చెప్పేసి. ఇది ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఎంపవర్ విమెన్ 18 to 70 years ఆఫ్ ఏజ్ అయి ఉండాలి, క్లాస్ 10th పాస్ అయి ఉండాలి, విత్ ఇన్సూరెన్స్ ట్రైనింగ్ అండ్ ఫైనాన్షియల్ లిటరసీ. సో ది గవర్నమెంట్ LIC మనకి ఏం చేస్తుందంటే అరౌండ్ 2 lakh బీమా సఖీ ఏజెంట్స్ని, అంటే ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అనమాట బేసికల్లీ దీస్ ఆర్, వీళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్డ్ ట్రైనింగ్ అది కూడా ప్రొవైడ్ చేసి, సో వీళ్ళని మనకి ఏంటి అని అంటే కనుక ఏజెంట్స్గా LIC ఏజెంట్స్గా వీళ్ళని అయితే కనుక రిక్రూట్ చేసుకోవడం ఐడియా ఇక్కడ దీంట్లో మనకి. దీనికి మినిమం క్లాస్ 10th అయితే కనుక పాస్ అయ్యి ఉండాలి, ఏజ్ గ్రూప్ వచ్చేసి 18 to 70 years ఆఫ్ ఏజ్ మధ్యలో అయితే ఉండాలి. రిలేటివ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ LIC ఏజెంట్స్ లేకపోతే ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ వీళ్ళెవరూ కూడా మనకైతే కనుక ఎలిజిబుల్ కాదు. అయితే ఇలాగ బీమా సఖీ యోజన అండర్లో రిక్రూట్ చేసుకున్నటువంటి వాళ్ళకి స్టైఫండ్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ ఇయర్ అయితే కనుక 7,000 rupees, 6,000 rupees వచ్చేసి సెకండ్ ఇయర్, 5,000 rupees థర్డ్ ఇయర్ మనకి స్టైఫండ్గా మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుందండి పర్ మంత్. కమిషన్ వచ్చేసి ఏంటి అని అంటే 48,000 rupees ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఎక్స్క్లూడింగ్ ద బోనసెస్ మనకైతే ప్రొవైడ్ చేస్తారు. బీమా సఖీస్ కెన్ బికమ్ LIC ఏజెంట్స్ అండ్ దే కెన్ లేటర్ క్వాలిఫై ఫర్ డెవలప్మెంటల్ ఆఫీసర్ రోల్స్ యాజ్ వెల్. సో టార్గెట్ ఏంటంటే 2 lakh బీమా సఖీస్ టు బి అపాయింటెడ్ ఇన్ ద నెక్స్ట్ 3 years. సో రానున్న 3 సంవత్సరాల్లో 2 లక్షల మంది బీమా సఖీస్ని అయితే కనుక ఎస్టాబ్లిష్ చేస్తారు. అంటే వీళ్ళ పని ఏంటంటే ఇన్సూరెన్స్ LIC యొక్క పాలసీస్ని పీపుల్లో అవేర్నెస్ని అది క్రియేట్ చేయడము, ఇవి కూడా మనకి ఏంటంటే ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనేటువంటి కవరేజ్ మనకైతే కనుక పెంచడం ఈ యొక్క స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ మనకి. Discuss the role of IRDAI in regulating the India's insurance sector and how initiatives like Bima Sakhi Yojana contribute to that of the financial inclusion can be a potential mains question. So exam perspective లో ఇక్కడ మనకి ఏమేం తెలియాలి? IRDAI గురించి మనకైతే కనుక తెలియాలి, అండ్ అలాగే బీమా సఖీ యోజన గురించి కూడా మనకి తెలియాలండి. బీమా సఖీ యోజన అని చెప్పేసి మనకి ఎవరు తీసుకుని వచ్చారు, ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతారు. క్లియర్? లెట్ us move on to that of the next article.
మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, లలిత్ మోదీస్ 102 పాస్పోర్ట్ టు బి క్యాన్సిల్డ్. సో రీసెంట్గా మనకి ఏంటంటే 102 అనేటువంటిది మనకి పసిఫిక్ ఐలాండ్ కంట్రీ అండి. లలిత్ మోడీ, సో హూ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ కావాల్సినటువంటి పర్సన్ అనమాట, బికాస్ ఆఫ్ డ్యూ టు హిస్ ఫ్రాడ్ దట్ హీ హాజ్ కమిటెడ్. సో మనకి 102 పాస్పోర్ట్ అయితే కనుక ఎక్వైర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి దాన్ని క్యాన్సిల్ అయితే కనుక చేస్తాము అని చెప్పేసి 102 యొక్క లీడర్ మనకైతే కనుక చెప్తున్నారు. సో హియర్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ 102 గురించి మనకైతే కనుక తెలియాలి, 102 గురించి. సో దెన్ ఇక్కడ మనం చూస్తే కనుక 102 అనేటువంటిది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ఇండియాస్ ఇండో పసిఫిక్ స్ట్రాటజీ అనమాట. పసిఫిక్ ఐలాండ్ నేషన్స్ మనకి చాలా ఇంపార్టెంట్, పిఐసిస్ అంటారు. ఈ యొక్క పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే ఇండియాస్ ఫుట్ ప్రింట్, సో రిలేషన్స్ విత్ దట్ ఆఫ్ ద పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండియా ఎంగేజెస్ విత్ 102 అండర్ ద సంథింగ్ కాల్డ్ యాజ్ FIPIC అని ఉందన్నమాట మనకి. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద పిఐసిస్ మధ్య ఫారం ఫర్ ఇండియా పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ అని చెప్పేసి, దీన్ని మనకి ఏంటంటే 2014లో మనకైతే లాంచ్ చేశారు. సో టు ఎన్హాన్స్ ద టైస్ విత్ ద 14 పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్. సో చాలా ఇంపార్టెంట్ ఐలాండ్స్ ఉంటాయి మనకి ఇక్కడ. మనకి ఈ యొక్క ఐలాండ్స్ తోటి మనకి ఏంటంటే కనుక ఎంగేజ్ అవ్వడం గురించి FIPIC అని చెప్పి 2014లో మనకైతే లాంచ్ చేయబడడం జరిగింది. ఇదిగో 2014లో లాంచ్ చేశారు. అండ్ మెంబర్ కంట్రీస్ వచ్చేసి కుక్ ఐలాండ్స్, ఫిజీ, కిరిబాటి, మార్షల్, మైక్రోనేషియా, నౌరు, పాలవ్, పాపువా న్యూగిని, సమోవా, సాల్మన్ ఐలాండ్స్, టోంగా, 102 ఇవన్నీ దేశాలు కూడా మనకి ఈ యొక్క PIC కంట్రీస్ అనమాట. ఇండియా అండ్ PIC ఫారం ఫర్ ఇండో పసిఫిక్ ఐలాండ్ కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎప్పుడు తీసుకుని వచ్చారంటే 2014లో తీసుకొచ్చారండి. ఇప్పటికి 3 సమిట్లు జరిగాయి. మొదటి సమిట్ వచ్చేసి ఫిజీలో జరిగింది 2014లో, రెండవది మనకి జైపూర్లో జరిగింది 2015 మన కంట్రీలో జరిగింది. మళ్ళీ లేటెస్ట్గా 2023లో పోర్ట్ మోర్స్బై పపువా న్యూగినీలో మనకి జరిగిందండి సమిట్ వచ్చేసి, పోర్ట్ మోర్స్బై పపువా న్యూగినీ. సో అబ్జెక్టివ్ ఏంటి FIPICది? టు ఫర్దర్ స్ట్రెంగ్థెన్ ద రిలేషన్స్ ఇన్ ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, టూరిజం, హెల్త్, ఎడ్యుకేషన్ సెక్టార్లో మనకి ప్రమోట్ చేయడం గురించి. డ్యూరింగ్ ద థర్డ్ FIPIC సమిట్ ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వాజ్ కన్ఫర్డ్ ద గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లోగోహు, పపువా న్యూగినీస్ హైయెస్ట్ సివిలియన్ హానర్. ఇందాక మనం అనుకున్నాం కదా 2023లో ఎక్కడ జరిగింది సమిట్? పోర్ట్ మోర్స్బై పపువా న్యూగినీలో జరిగింది కదా. ఈ థర్డ్ సమిట్కి 2023లో మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అటెండ్ చేశారండి. అటెండ్ చేసినప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళ యొక్క హయ్యెస్ట్ సివిలియన్ హానర్ దట్ ఈస్ నోన్ యాజ్ ద ఆర్డర్ ఆఫ్ లోగోహు అని చెప్పేసి, గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లోగోహు అనేటువంటిది మనకి కన్ఫర్ చేయబడడం అయితే జరిగింది. అయితే చాలా దేశాలు మనకి ఏంటంటే కనుక ఈ యొక్క వాళ్ళ యొక్క హయ్యెస్ట్ సివిలియన్ హానర్స్ని మనకి కన్ఫర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కువైట్ వాళ్ళు మనకైతే కన్ఫర్ చేశారు, నైజీరియా. సో ద సో మెనీ కంట్రీస్ అండి మనకి. ఎస్, సో దే డిస్కస్ ద రోల్ ఆఫ్ Forum for India-Pacific Island Cooperation in India's Act East policy. How does it enhance the India's strategic presence in the Pacific Island can be a potential question. Which of the following statements are regarding the Forum for Indo-Pacific Islands are correct? Number 1. It was launched in 2010 as part of the India's Look East policy. Second one. It includes 10 Pacific Island countries. Third one. The third FIPIC summit was held in the Suva, Fiji. Fourth one, it aims to strengthen the India's engagement in trade, tourism, health and climate action with that of the PICs. ఎస్ అండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, ఎందుకంటే ఇది మనకి 2014లో మనకైతే చేయబడడం జరిగింది. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ బికాస్ ఎందుకంటే 14 పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్. థర్డ్ వన్ ఈజ్ రాంగ్ ఎందుకంటే సువా ఫిజీలో జరగలేదండి, ఇది పపువా న్యూగినీలో మనకైతే జరిగింది. ఫోర్త్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అండి. ఇంకా it aims to strengthen the India's engagement, launched in 2014. 14 PICs are there. Third, the Port Moresby Papua New Guinea lo jarigindi manaki. Clear? So these are the important points that you are expected to know. Next one. Yes, and moving to the next one. Yes, coming to the today's question. Interim agreement and enabling clause are often seen recently in the news, are associated with A. Bank for International Settlements, B. World Health Organization, C. World Trade Organization, D. International Atomic Energy Agency. Yes, Andy, I hope this is very easy question, but if you know the answer, please do comment your answer. And అలాగే ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే, if you feel that you have learned something new things, please do like the video as well and share it to your friends. Andy, let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye Andy, take care.